Hello everyone, welcome to today's The Hindu Analysis. My name is Sairam Sampatra. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం చాలా మంచి ఆర్టికల్స్ డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడుకోబోతున్నాం. ఒకసారి మరి ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మాట్లాడుకోబోయే ఆర్టికల్స్ చూసి తర్వాత మనం హిందూ అనాలిసిస్ లోకి వెళ్దాం. చూడండి అమ్మా, ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ చూడండి. జైన్ గ్రూప్ నీడ్స్ సెంటర్ నాట్ టు ట్రావెల్ పాకిస్తాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కి సంబంధించిన ఆర్టికల్, డీటెయిల్డ్ గా మాట్లాడదాం. సెకండ్ ఆర్టికల్ చూడండి, పేజ్ నెంబర్ 6 లో లైన్స్ అండ్ రోల్స్ అనేటటువంటి పేరుతో ఒక మంచి ఎడిటోరియల్ రావడం అనేది జరిగింది. గవర్నర్ యొక్క రోల్, గవర్నర్ యొక్క పొజిషన్ అండ్ రీసెంట్ గా స్టేట్ గవర్నమెంట్స్ కి గవర్నర్స్ కి జరుగుతున్నటువంటి ఒక రిఫ్ట్, ఒక యుద్ధం లాంటి వాతావరణం ఏంటి, సో ఇవన్నీ డీటెయిల్డ్ గా మాట్లాడారు. చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్. అసలు గవర్నర్ అనే వాళ్ళు, గవర్నర్ అనే ఇన్స్టిట్యూషన్, గవర్నర్ అనే పొజిషన్ మన ఇండియాలో అవసరమా? సో ఇలాంటి చాలా ఆస్పెక్ట్స్ మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. థర్డ్, క్లియర్ రోడ్ మ్యాప్ ఫర్ 5G ఆప్షన్ ప్రైమ్ మినిస్టర్. సో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి చాలా ఇనిషియేటివ్స్ అనేటటువంటివి తీసుకురాబోతున్నాము. బడ్జెట్ లో కూడా సైన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది, చాలా ఎంఫసైజ్ చేశాము అనే విధంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చెప్పారు. చూద్దాం డీటెయిల్డ్ గా. కెన్ ఎ పర్సన్ రెఫ్యూజ్ కోవిడ్ వ్యాక్సిన్? సుప్రీం కోర్ట్ సీక్స్ గవర్నమెంట్ వ్యూ. సో వ్యాక్సినేషన్ అనేటటువంటిది మ్యాండేటరీ చేయడం పట్ల సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్స్ కొంతమంది వేశారు. అసలు వ్యాక్సినేషన్ అనేటటువంటిది వాలంటరీయా లేకపోతే మ్యాండేటెడా? సో గవర్నమెంట్ తప్పకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేసుకోవాలి అని చెప్పి మ్యాండేట్ చేయొచ్చా? ఇలాంటి చాలా విషయాలు ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశారు. చూద్దాం డీటెయిల్డ్ గా. దాంతో పాటు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, అక్యూజ్డ్ కాంట్ బి అలర్టెడ్ ఆఫ్ అరెస్ట్. గవర్నమెంట్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ గురించి వచ్చింది, డీటెయిల్డ్ గా బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడదాం. 9 in 10 Indians think wife must always obey husband. రీసెంట్ స్టడీ, ఒక స్టడీలో ఇండియా యొక్క పితృస్వామ్య విధానం, ప్యాట్రియార్కల్ ఫీలింగ్స్ ఆఫ్ ఇండియన్స్ గురించి బయటపడింది. సో చాలా మంచి ఆర్టికల్ వచ్చింది, డీటెయిల్డ్ గా దీని గురించి మాట్లాడదాం. పేజ్ నెంబర్ 8 లో రావడం అనేది జరిగింది. ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ PMI సిగ్నల్స్ అప్టిక్ ఇన్ అవుట్పుట్ ఆర్డర్స్. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి కూడా ఆర్టికల్ రావడం అనేది జరిగింది, డీటెయిల్డ్ గా మాట్లాడదాం. ఉక్రేనియన్స్ కీప్ అప్ బ్యాటిల్ ఫర్ కెర్సాన్. సో రష్యా ఉక్రెయిన్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో, రష్యన్ ఇన్వేజన్ ఆఫ్ ఉక్రెయిన్ గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్, కొన్ని ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ కూడా మనం ఈ పర్టికులర్ హిందూ అనాలిసిస్ లో తెలుసుకుందాం. సో డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ ప్రతి ఆర్టికల్ ని డిస్కస్ చేద్దామండి. ఇన్ని ఆర్టికల్స్ కి ఒక మంచి నోట్స్ తయారు చేయడం అండ్ దాంతో పాటు డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా టైమ్ ఆఫ్ హార్డ్ వర్క్ అనేటటువంటిది ఉంటుంది. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో కూడా మన వీడియోస్ ని షేర్ చేసుకోండి అమ్మా. ఎవరో ఒక బిగినర్, సో చాలా విషయాలు అర్థం కాక హిందూ పేపర్ చదవడం లేకపోతే హిందూ పేపర్ ని అనలైజ్ చేయడం తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళందరికీ మన వీడియోస్ వెళ్ళాలి అంటే డూ హిట్ దట్ లైక్ బటన్ అండ్ మీ ఒపీనియన్స్ ని, ఏమైనా డౌట్స్ ఉన్న డౌట్స్ ని కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ తో కూడా మన వీడియోస్ ని షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా? మరి చిన్న అనౌన్స్మెంట్ చేసుకున్న తర్వాత మన కోర్సెస్ గురించి ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం, వినాలి. ఈ రోజు హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ న్యూ బ్యాచ్ మనం ఏప్రిల్ 1 నుంచి చక్కగా మొదలు పెడుతున్నాం. లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ కి మీకు యాక్సెస్ అనేది ఉంటుంది. డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మన ఇన్స్టిట్యూట్ యొక్క ఫ్లాగ్షిప్ అండ్ ప్రీమియం కోర్స్ ఫీజు ఇప్పుడు కేవలం 60,000 రూపీస్ మాత్రమే ఉంది. 60,000 రూపీస్ ఒకేసారి కట్టాలా? కట్టక్కర్లేదు. నెలకి 5,000 చొప్పున చక్కగా మీరు హాయిగా పే చేసుకునేటటువంటి అవకాశం మీకు కల్పిస్తున్నాం. మీరే ఆలోచించండి, మన టీచింగ్ మీద కానీ, మన ఇన్స్టిట్యూట్ మీద కానీ, మనం ఇచ్చే క్వాలిటీ మీద కానీ ఎంత నమ్మకం లేకపోతే ఇన్ని ఇన్స్టాల్మెంట్స్, 12 ఇన్స్టాల్మెంట్స్ ఇస్తాం. ఎందుకంటే మీకు ఒక నెలలో టీచింగ్ నచ్చకపోయింది అనుకోండి, యూ విల్ జస్ట్ స్కిప్, రైట్? అవునా కాదా? సో ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, ఇన్స్టాల్మెంట్స్ ఇస్తున్నామంటే క్వాలిటీ అలా ఉంటుంది. పూర్తిగా నమ్మి చక్కగా జాయిన్ అవ్వండి. ఫీజు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 70,000 అవుతుంది. సో ఈ లోపే జాయిన్ అవ్వండి. ఆలస్యం అమృతం విషం అంటారు. ఆలస్యం చేస్తే అమృతం కూడా విషం అవుతుంది, అవునా కదా? సో చక్కగా జాయిన్ అవ్వండి. యూపీఎస్సీ ప్రిపరేషన్ చక్కగా స్టార్ట్ చేయండి. మీ జీవితాలనే మార్చేస్తుంది ఈ ప్రిపరేషన్. మళ్ళీ చెప్తున్నాను, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. మీరు హ్యాపీగా జాయిన్ అవ్వాలంటే 7893899553 ప్రత్యూష మేడం నెంబర్ కి ఫోన్ చేయండి అమ్మ. యూపీఎస్సీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు ఫీజు ప్రెజెంట్ 15,000 మాత్రమే. వర్డ్ టు వర్డ్ డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్
చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. వన్ థింగ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ కోర్సెస్ ఈజ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అండి. చాలా ఇన్ డెప్త్ ఇన్ డీటెయిల్ చెప్పడం అనేది జరుగుతుంది. ఒక్క ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్తో మీరు అన్ని రిఫరెన్స్ బుక్స్ అనేటటువంటివి చక్కగా పూర్తిగా స్థాయిలో మీరు అర్థం చేసుకుంటారు. నాది హామీ, నేను మళ్ళీ చెప్తున్నాను, పూర్తిగా నమ్మకంతో పూర్తి ధైర్యంగా చెప్తున్నాను. ఎందుకంటే అంత ఇన్ డెప్త్ ఒక ఎమోషన్ తో చక్కగా కవర్ చేయడం అనేది జరిగింది. దీని యొక్క ఫీజు కూడా 20,000 అవుతుంది ఫస్ట్ ఏప్రిల్ నుంచి. సో ఈ లోపే జాయిన్ అవ్వండి. లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడాను. ఓకేనా? మెజారిటీ ఆఫ్ ద క్లాసెస్ నేను సురేష్ సరే హ్యాండిల్ చేస్తాం. మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? ఒక్కసారి మన ఆఫ్లైన్ క్లాసెస్ గురించి తెలుసుకుని వెంటనే హిందూ అనాలిసిస్ లోకి వెళ్ళిపోదాం. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద డిలే. వినండి. రైట్, మరి మీ అందరికీ గుడ్ న్యూస్ అమ్మా. చాలా మంది స్టూడెంట్స్ సార్ హైదరాబాద్ లో కూడా మన ఇన్స్టిట్యూట్ పెట్టొచ్చు కదా, మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ లాంచ్ చేయొచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారు. ఎస్, మన యూపీఎస్సీ ఇన్ఫినిటీ భాగ్యనగరానికి కూడా వచ్చేస్తుంది. కొత్త బ్యాచ్ యొక్క క్లాసెస్ 6th ఏప్రిల్ నుంచి మొదలవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనా? అశోక్ నగర్ లోనే మన బ్రాంచ్ ఉంటుంది. సో విత్ ఇన్ 1 or 2 weeks మేము బ్రాంచ్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ కూడా మీతో షేర్ చేస్తాము. ఈ లోపు ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే చక్కగా మీరు మన హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ కోసం అడ్మిషన్స్ ఓపెన్ అయినాయి, చక్కగా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎక్కడైనా ఏ ప్లేస్ లో అయినా మన ఇన్స్టిట్యూట్ యొక్క ఫ్లేవర్ మిస్ అవ్వదు. డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ ఓపిక్ గా ప్రతి ఫ్యాకల్టీ కేర్ తీసుకొని చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, యూపీఎస్సీ ఇన్ఫినిటీ హైదరాబాద్ లో మాత్రమే ఉంటుందా? మనకి విశాఖపట్నంలో కూడా ఉంది, శ్రీకాకుళంలో కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి. ఫీజు కేవలం 70,000 రూపాయలు మాత్రమే. 70,000 రూపాయలు కూడా ఒక్కసారి కట్టక్కర్లేదండి. మళ్ళీ చెప్తున్నాను, 5,000 per month, నెలకు 5,000 చొప్పున కూడా మీరు కట్టొచ్చు. ఫీ అనేటటువంటిది 1st ఏప్రిల్ నుంచి 80,000 అవ్వబోతుంది. 80,000 రూపాయలు అవ్వబోతుంది. సో ఈ లోపే చక్కగా జాయిన్ అయ్యేటటువంటి ప్రయత్నం చేయండి. అండ్ ఆఫ్లైన్ లో కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఆలోచించండి, రైట్? ఎంత క్వాలిటీ అనేది ఇవ్వబోతున్నామో చక్కగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. 7893899553 ప్రత్యూష మేడం నెంబర్ ఫోన్ చేయండి. లేకపోతే ltxclasses.com మన వెబ్సైట్ ని విజిట్ చేసి కూడా మన కోర్సెస్ లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, పూర్తి నమ్మకం పెట్టుకుని జాయిన్ అవ్వండి. ఈ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. ఓకేనా? మరి ఫస్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం హిందూ అనాలిసిస్ లో. వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. జైన్ గ్రూప్ సీక్స్ సెంటర్స్ నాట్ టు ట్రావెల్ టు పాకిస్తాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 1 నుంచి తీసుకోవడం అనేది జరిగింది. జాగ్రత్తగా వినండి. డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఏం లేదన్న, అసలు న్యూస్ లోకి ఏం రావడం అనేటటువంటి జరిగింది అంటే, జైన మతానికి చెందినటువంటి మొత్తం 22 మంది యూనియన్ హోమ్ మినిస్ట్రీకి ఒక అపీల్ అనేది చేసుకున్నారు. ఏంటి ఆ అపీల్ అంటే, పాకిస్తాన్ లో ఉన్నటువంటి 2 జైన్ ష్రైన్స్ ఏవైతే ఉన్నాయో, 2 జైన్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సందర్శించడానికి మాకు అనుమతినివ్వండి అని చెప్పి అపీల్ చేసుకోవడం అనేది జరిగింది. ఏవేంటి ఆ జైన్ టెంపుల్స్? ఒకటి గుజ్రాన్వాలా జైన్ టెంపుల్ ఏదైతే ఉందో అదొకటి. రెండవది లాహోర్ లో ఉన్నటువంటి ఒక జైన్ టెంపుల్ ఏదైతే ఉంటుందో అది. ఈ లాహోర్ లో ఉన్న జైన్ టెంపుల్ ని రీసెంట్ గా రిస్టోర్ చేశారు. అంటే మరమ్మతులు చేసి దాన్ని మళ్ళీ ఒకప్పుడు ఎలా అయితే ఉండేదో ఆ స్టేట్ కి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. ఏమైంది సార్ దానికి అంటే, మన ఇండియాలో 1992లో బాబ్రీ మసీద్ డెమాలిషన్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ బాబ్రీ మసీద్ ని కొంతమంది హిందూ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూలదోశారు. మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. బాబ్రీ మసీద్ కూలదోసిన తర్వాత మన దేశవ్యాప్తంగా చాలా మతపరమైనటువంటి అల్లర్లు, కమ్యూనల్ రయాట్స్ అంటాం, అవి చెలరేగడం అనేటటువంటిది జరిగింది. అండ్ పాకిస్తాన్ లో కూడా హిందూ మతానికి, జైన మతానికి, బౌద్ధ మతానికి చెందినటువంటి టెంపుల్స్ ని చాలా డెమాలిష్ చేశారు. అవునా? సో ఈ లాహోర్ లో ఉన్నటువంటి జైన్ ష్రైన్ కూడా బాబ్రీ మసీద్ ఘటన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఇస్లామిక్ పీపుల్ కూల్చివేయడం అనేది జరిగింది. సో మళ్ళీ ఈ పర్టిక్యులర్ జైన్ ష్రైన్ ఏదైతే ఉంటుందో దాన్ని రిస్టోర్ చేయడం అనేటటువంటి జరిగింది. ప్రెజెంట్ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్. ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వాటిని రిస్టోర్ చేశారు. సో రిస్టోర్ చేసినటువంటి లాహోర్ జైన్ ష్రైన్ ని అండ్ గుజ్రన్వాలా జైన్ టెంపుల్ ని సందర్శించుకోవడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి 22 మంది జైన సభ్యులు ఎవరైతే ఉన్నారో, జైన మతానికి చెందినటువంటి మెంబర్స్ యూనియన్ హోమ్ మినిస్ట్రీకి అపీల్ చేసుకున్నారమ్మా. సో ఈ ఆర్టికల్ ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే, ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ తో కలిపి మనం ఈ ఆర్టికల్ ని చదువుకోవాలి. సో మీ అందరికీ తెలుసు,
1947లో 1947లో బ్రిటిష్ ఇండియా కాస్త రెండు దేశాలుగా విడిపోవడం అనేది జరిగింది. ఒకటేంటి పాకిస్తాన్, రెండవది ఏంటి మన ఇండియా. సో మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని ఆనందపడాలో, ఈ పార్టిషన్ వల్ల జరిగినటువంటి కమ్యూనల్ వైలెన్స్ ఏదైతే ఉంటుందో, ఈ మతపరమైన హింసను చూసి బాధపడాలో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. సో అప్పటి వరకు అన్నదమ్ములుగా ఉన్నటువంటి ఈ రెండు ప్రాంతాల ప్రజలు దేశాల పేరుతో విడిపోయి, మతాల పేరుతో విడిపోయి, రిలేషన్స్ ని దెబ్బ తీసుకొని దాయాదులుగా మారడం అనేటటువంటిది జరిగింది. పూర్తి శత్రువులుగా మారడం అనేది జరిగింది. ఇప్పటికీ ఈ శత్రుత్వం ఏదైతే ఉంటుందో అది కంటిన్యూ అవుతూ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అఫ్ కోర్స్ ప్రజలు ఇండియా పాకిస్తాన్ మధ్య సఖ్యత ఉండాలని చెప్పి రెండు దేశాల ప్రజలు అనుకుంటున్నప్పటికీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేకపోవడం వల్ల, ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్స్ అయినా అవ్వచ్చు, అక్కడ పాకిస్తాన్ గవర్నమెంట్స్ అయినా అవ్వచ్చు, సో రెండు దేశాల మధ్య దూరం ఇంకాస్త పెరుగుతూ ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా, టెర్రరిజం, డ్రగ్ ట్రాఫికింగ్, ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా రెండు దేశాలని మధ్య దూరం ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా పెంచుతూనే ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అవునా? అయితే రెండు దేశాల మధ్య శత్రుత్వం పెరగడానికి కారణం ఏమైంది? రిలీజియన్ అవ్వడం అనేటటువంటిది జరిగింది, మతం. మరి ఈ మతాన్నే ఉపయోగించుకొని రెండు దేశాలు కలవకూడదా అనేటటువంటి కాన్సెప్ట్ తోనే ఫెయిత్ డిప్లొమసీ మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. ఏ మతం అయితే ఈ రెండు దేశాలని విడదీసిందో ఆ మతాన్ని ఉపయోగించి రెండు కంట్రీస్ కలిస్తే బాగుంటుంది అనేటటువంటి విధంగా ఫెయిత్ డిప్లొమసీతో ఇండియా పాకిస్తాన్ ముందుకెళ్లేటటువంటి ఆలోచనలతో కనిపిస్తున్నాయి ఇన్ ద రీసెంట్ ఇయర్స్. దిస్ ఫెయిత్ డిప్లొమసీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎగ్జర్టింగ్ సాఫ్ట్ పవర్. అమ్మ, మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో హార్డ్ పవర్, సాఫ్ట్ పవర్ అంటే ఏంటి, ఇవన్నీ విషయాలు మీకు చాలా డీటెయిల్డ్ గా అర్థం కావాలి. అప్పుడే వీటిని కాస్త మెచ్యూర్డ్ గా ఇలాంటి ఆర్టికల్స్ ని మీరు హ్యాండిల్ చేయగలుగుతారు. సో మొదట దిస్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది మనం తెలుసుకుందాం, వినండి. మామూలుగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో, అంతర్జాతీయ సంబంధాల్లో పవర్ అనేటటువంటిది రెండు విధాలుగా డిప్లాయ్ చేస్తారండి. ఒకటవది హార్డ్ పవర్ అంటాము, రెండవది ఏంటమ్మా అంటే సాఫ్ట్ పవర్ అని చెప్పి అండం అనేటటువంటిది జరుగుతుంది. సో అంతర్జాతీయ సంబంధాలకు వదిలేయండి, ఇప్పుడు మనమే తీసుకుందాం. మనకి ఏదైనా ఒకటి కావాలి అంటే మనం ఎలా తీసుకోవచ్చు? ఫస్ట్ బై ఫోర్స్ తీసుకోవచ్చు, అంతేనా? అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టి లాక్కోవచ్చు. రెండవది ఏంటి చేయొచ్చు? పెర్సుయేషన్ ద్వారా, ఒప్పించడం ద్వారా, నచ్చ చెప్పడం ద్వారా కూడా మనకు కావాల్సింది ఏదైతే ఉందో అది మనం సంపాదించుకోవచ్చు. అవునా కాదా? రైట్. ఈవెన్ కంట్రీస్ కూడా అలాగే చేస్తాయి. కంట్రీస్ ఇఫ్ దే థింక్ దట్ దే ఆర్ పవర్ఫుల్ గా ఉన్నారు అనుకుంటే బై హార్డ్ పవర్, ఫోర్స్ ను ఉపయోగించి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని అవి సాధించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో హార్డ్ పవర్ అంటే ఏంటి? కావలసిన దాన్ని బై కోయర్షన్ లేదా ఫోర్స్, బల ప్రయోగం ద్వారా, లేకపోతే ఎకనామిక్ శాంక్షన్స్, ఆర్థిక పరమైనటువంటి ఆంక్షలు విధించడం ద్వారా, లేకపోతే వాళ్ళ మిలిటరీ మైట్ ని చూపించి భయపెట్టడం ద్వారా ఏదైనా వాళ్ళ ప్రయోజనాల్ని వాళ్ళు సమకూర్చుకుంటే దాన్ని హార్డ్ పవర్ అని చెప్పి అండం అనేటటువంటిది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ప్రెజెంట్ సినారియోలో ఏం కావాలి? రష్యా వెనక్కి తగ్గడం కావాలి. ఉక్రెయిన్ రష్యా ఇష్యూ అవుతుందా? రష్యా వెనక్కి తగ్గడం కావాలి. సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా రష్యా మీద ఇప్పుడు ఏం చేస్తుంది? హార్డ్ పవర్ ని ప్రయోగిస్తుంది. ఇప్పుడు ఎకనామిక్ శాంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని విధించడం అనేటటువంటిది జరుగుతుంది. అవునా కదా? బై ఫోర్స్ రష్యా నుంచి నువ్వు కావాల్సింది కోరుకుంటున్నావు. రష్యా వెనక్కి తగ్గడం నీకు కావాలి. వెనక్కి తగ్గడానికి నువ్వు ఇక్కడ ఏం ఉపయోగిస్తున్నావు? ఫోర్స్ ఉపయోగించడం అనేటటువంటిది జరుగుతుంది. ఎకనామిక్ శాంక్షన్స్ ఉపయోగించడం అనేది జరుగుతుంది. దాన్ని మనం హార్డ్ పవర్ అంటాం. మరి సాఫ్ట్ పవర్ అంటే ఏంటి సార్? ఇప్పుడే చెప్పుకున్నాం. పెర్సుయేషన్ అంటాం, నచ్చ చెప్పడం, ఒప్పించడం, చర్చించడం, డైలాగ్ అంటాం చర్చించడాన్ని. డిప్లొమసీకి రెండు అర్థాలు ఉంటాయండి తెలుగులో. లౌక్యం అంటాం, దౌత్యం అంటాం. దేశాల మధ్య జరిగితే దౌత్యము, మనుషుల మధ్య జరిగితే లౌక్యము. లౌక్యంగా మాట్లాడి లేకపోతే దౌత్యపరమైనటువంటి చర్చల ద్వారా కూడా నువ్వేం అచీవ్ చేయొచ్చు? నీ ఇంట్రెస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని నువ్వు అచీవ్ చేయొచ్చు. సాఫ్ట్ పవర్ ని ఎలా డిప్లాయ్ చేస్తారండి? అపీల్ ద్వారా, లేకపోతే అట్రాక్షన్ ద్వారా, అవతల కంట్రీని అట్రాక్ట్ చేయడం ద్వారా ఇది డిప్లాయ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ సాఫ్ట్ పవర్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇట్ ఈస్ రిలేటివ్లీ న్యూ కాన్సెప్ట్ అండి. కోల్డ్ వార్ అనేటటువంటిది ఎండ్ అయిన తర్వాత ప్రచ్ఛన్న యుద్ధం అని చెప్పి అంటాం. 1991లో మనకి 1945లో మనకి వరల్డ్ వార్ 2 ఎండ్ అయిన తర్వాత యుఎస్ఏకి యుఎస్ఎస్ఆర్ కి మధ్య స్టార్ట్ అయినటువంటి ప్రచ్ఛన్న యుద్ధం కోల్డ్ వార్ 1991లో యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ తో ఎండ్ అయింది. నేను ఎన్నోసార్లు చెప్తున్నాను దీన్ని.
సో పోస్ట్ కోల్డ్ వార్, సో రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ ఏర్పడాలంటే హార్డ్ పవర్ మాత్రమే సరిపోదు, హార్డ్ పవర్ తో ఇంకొకటి కాంప్లిమెంట్ చేయాలి, అది సాఫ్ట్ పవర్. అప్పీల్, అట్రాక్షన్, పెర్సుయేషన్ ద్వారా ఒక కంట్రీ అవతల కంట్రీ నుంచి వీళ్ళకి కావాల్సినటువంటివి సమకూర్చుకోగలగాలి అని చెప్పి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి చెందినటువంటి ఒక పొలిటికల్ సైంటిస్ట్ జోసెఫ్ నే ఎవరైతే ఉన్నారో ఆయన ఈ సాఫ్ట్ పవర్ కాన్సెప్ట్ తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. సో కంట్రీస్ మధ్య పీస్, దాంతో పాటు కంట్రీస్ మధ్య హార్మోనియస్ రిలేషన్స్, మంచి సంబంధ బాంధవ్యాలని అచీవ్ చేయాలి అంటే మనం దేన్ని ఉపయోగించవచ్చు? సాఫ్ట్ పవర్ ని ఉపయోగించవచ్చు. జస్ట్ ద యూజ్ ఆఫ్ హార్డ్ పవర్ మాత్రమే సరిపోదు అనే విధంగా ఆయన చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. మరి ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ లో సాఫ్ట్ పవర్ ని ఎలా డిప్లాయ్ చేస్తున్నాము, ఇండియా గానీ లేకపోతే అవతల నుంచి పాకిస్తాన్ గానీ? ఫస్ట్ ఇది చూడండి, హైడ్రో డిప్లొమసీ అని చెప్పి అనడం అనేటటువంటిది జరుగుతుంది. హైడ్రో డిప్లొమసీ అంటే ఏంటి? ఇప్పుడు పాకిస్తాన్ కి వాళ్ళకి కావాల్సినటువంటి వాటర్ మనం అడ్డు పెట్టకుండా సమకూర్చుతూ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కి ఉన్నటువంటి రివర్ సిస్టమ్, ఇండస్ రివర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాని వాటర్ షేరింగ్ ట్రీటీ ఏంటి, మనం చాలా సార్లు మాట్లాడాం. ఇండస్ వాటర్ ట్రీటీ 1960లో సైన్ అయింది. ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా ఏం చేయడం అనేది జరిగింది? ఇండస్ రివర్ సిస్టమ్ లో ఉన్నటువంటి 6 రివర్స్ ఏవైతే ఉంటాయో వాటిని 2 డొమైన్స్ గా విడదీసాం. ఒకటి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, రెండవది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ గా మనం డివైడ్ చేసాం. ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ యొక్క యూసేజ్ ఎవరికి అప్పగించడం అనేది జరిగింది? ఇండియాకి అప్పగించారు. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ యొక్క యూసేజ్ కంప్లీట్ గా హక్కులు ఎవరికి అప్పగించారు? పాకిస్తాన్ కి అప్పగించడం అనేటటువంటి జరిగింది. మరి ఏ ఈస్ట్ రివర్స్ ఇండియాకి అప్పగించారు, ఏ వెస్ట్ రివర్స్ పాకిస్తాన్ కి అప్పగించారో నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. సో పాకిస్తాన్ కి కావాల్సినటువంటి వాటర్ ది మనం ఎటువంటి అడ్డు లేకుండా మనం పంపించాం అనుకోండి, ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉంటుంది, ఏదైతే మనం సంధి చేసుకున్నామో దాన్ని పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నాం అనుకోండి, రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ బిల్డ్ అవుతాయా లేవా? బిల్డ్ అవుతాయి, రైట్? సో అవతల వ్యక్తికి నచ్చినట్టు ప్రవర్తించడం ద్వారా మనకి నచ్చిన పనులను మనం చేయించుకోవడమే డిప్లొమసీ, లౌక్యం. అర్థమైందా? అది మీరు గుర్తుపెట్టుకోండి. సో హైడ్రో డిప్లొమసీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ డొమైన్ ఆఫ్ సాఫ్ట్ పవర్ బిట్వీన్ ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు. రెండవది కల్చరల్ డిప్లొమసీ. ఇక్కడ దౌత్యం కోసం మనం ఏం వాడుతున్నాము? కల్చర్ ని వాడడం అనేటటువంటిది జరుగుతుంది. కల్చర్ అంటే ఏంటి? వే ఆఫ్ లైఫ్ అని చెప్పి అంటాం, అవునా కాదా? కల్చరల్ డిప్లొమసీలో ఐడియాలజికల్ డిప్లొమసీ కూడా వస్తుంది. రెండు కంట్రీస్ మధ్య సేమ్ ఐడియాలజీ ఉంటే అవేమవుతాయి? దగ్గర అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఇండియా అండ్ దాంతో పాటు యుఎస్, ఆస్ట్రేలియా, జపాన్ ఇవి కలిసి క్వాడ్ నేషన్స్ గా, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ గా ఏర్పడ్డాయి, ఒక గ్రూపింగ్ గా. ఎందుకు ఏర్పడ్డాయి? ఐడియాలజీస్ అనేవి సిమిలర్. అన్ని కంట్రీస్ కూడా డెమోక్రసీని గౌరవించేటటువంటి కంట్రీస్ ఈ 4 ఏవైతే ఉన్నాయో, ఈ 4 కంట్రీస్, అవునా? సో కల్చర్ లో ఐడియాలజీ, ఫెయిత్, దాంతో పాటు ఆర్ట్ ఇవన్నీ భాగం అవుతాయి. సో ఫెయిత్ డిప్లొమసీ ఏదైతే ఉంటుందో, ఫెయిత్ డిప్లొమసీ ఇది కూడా కల్చరల్ డిప్లొమసీలో ఒక భాగం అమ్మ. అర్థమైందా? ఈవెన్ మనం బాలీవుడ్, ఇప్పుడు మన బాలీవుడ్ ఇవేవైతే ఉంటాయో, సినిమాలు ఏవైతే ఉంటాయో పాకిస్తాన్ వాళ్ళు చూస్తారు. సో మన బాలీవుడ్ సినిమాలు ఏవైతే ఉంటాయో వాటిలో పాకిస్తాన్ సింగర్స్ తో మనం పాడించామనుకోండి, సో అది మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంది. పాకిస్తాన్ యాక్టర్స్ ని పెట్టుకున్నాం అనుకోండి, అది మంచి రిలేషన్ అనేటటువంటిది మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది, అవునా కాదా? లేకపోతే పాకిస్తానీ సింగర్స్ యొక్క యూట్యూబ్ లో పాడేటటువంటి పాటలు, దిస్ గజల్స్ ఏవైతే ఉంటాయో అవి మనం చూసామనుకోండి, ఎంకరేజ్ చేస్తున్నాం అనుకోండి, ఏం జరుగుతుందండి? తప్పకుండా కంట్రీస్ మధ్య రిలేషన్ ఏదైతే ఉంటుందో అది డెవలప్ అవుతుంది. ఇది సాఫ్ట్ పవర్ అంటాం. సిటిజన్ డిప్లొమసీ. సిటిజన్ డిప్లొమసీ అంటే పీపుల్ టు పీపుల్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మెయింటైన్ చేసేలాగా చూడడం. ప్రభుత్వాలు కొట్టుకొనియండి, వాళ్ళ పని వాళ్ళు ఇదవ్వండి, కానీ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళని దగ్గర చేసే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని చెప్పి, ఇప్పుడు సపోజ్ విరాట్ కోహ్లీ గురించి ఏదైనా పోస్ట్ వచ్చింది అనుకోండి, కొంతమంది పాకిస్తానీలు ఏదో అంటారు, బట్ కొంతమంది పాకిస్తానీలు వి లవ్ యూ విరాట్, లవ్ ఫ్రమ్ ఇండియా అని పెడతారు. బాబర్ అజాం కి సంబంధించినటువంటి ఏదైనా పోస్ట్ కింద మీరు ఎప్పుడైనా ఇండియన్స్ కామెంట్స్ చూసారా? కామెంట్స్ మీరు గమనించవచ్చు, లవ్ ఫ్రమ్ పాకిస్తాన్ లేకపోతే లవ్ ఫ్రమ్ ఇండియా అని చెప్పి బాబర్ అజాం పోస్ట్ కింద పెడతారు, రైట్? సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవి సిటిజన్ టు సిటిజన్ రిలేషన్షిప్ అనేటటువంటిది పెంచుతుంది అనమాట. లేకపోతే కొంతమంది వ్లాగ్స్ అనేటటువంటివి చేస్తారు, మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు యూట్యూబ్ లో గట్రా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఒక ఇండియన్ జెండా పట్టుకుంటే పాకిస్తానీ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు, పాకిస్తాన్ జెండా పట్టుకుంటే ఇండియా వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు ఇండియాలో. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో పీపుల్ టు పీపుల్ రిలేషన్షిప్స్ ని పెంచడం అనేది జరుగుతుంది. క్రికెట్ డిప్లొమసీ. క్రికెట్ ని ఉపయోగించి కూడా రెండు దేశాలు దగ్గర అవ్వచ్చు, అవునా కాదా? సపోజ్ ఇండియాలో పాకిస్తాన్ ఆడినటువంటి ఏదైనా మ్యాచ్ లో పాకిస్తాన్ వాళ్ళు గెలిచారు అనుకోండి, ఇండియాలో మ్యాచ్ అవుతున్నప్పటికీ మన వాళ్ళందరూ వాళ్ళకి స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారనుకోండి, ఏం జరుగుతుంది?
ఒక మంచి ఫీలింగ్ అనేటటువంటిది అవతల పీపుల్ కూడా పెరగడం అనేటటువంటి జరుగుతుంది. ఈవెన్ క్రికెట్ కూడా రెండు దేశాలని కలపడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎకనామిక్ డిప్లొమసీ, ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చేటటువంటి గూడ్స్ మీద మనం తారిఫ్ కన్సెషన్స్ ఇచ్చామనుకోండి, పన్ను తగ్గించామనుకోండి, లేకపోతే మన గూడ్స్ మీద వాళ్ళు పన్నులు తగ్గించారనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు, రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ మెరుగవుతాయా? అవవా? అవుతాయి. టెక్నాలజికల్ డిప్లొమసీ, ఇప్పుడు సపోజ్ మనం మన స్పేస్ టెక్నాలజీ కానీ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటన్నింటిలో కూడా మనం ఇది చేసామనుకోండి, మనం పాకిస్తాన్కి షేర్ చేసామనుకోండి, రైట్? సో అప్పుడు రెండు కంట్రీస్ మధ్య రిలేషన్ ఏదైతే ఉంటుందో అది మెరుగవ్వడం అనేటటువంటి జరుగుతుంది. లేకపోతే మన ఐఐటీస్ లో కానీ వీటిలో కానీ పాకిస్తానీ స్టూడెంట్స్ కి చదువుకునే అవకాశం కల్పించామనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? సో రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మెరుగయ్యే ఛాన్స్ అనేది తప్పకుండా ఉంటుంది. సో యూజింగ్ పెర్సుయేషన్, యూజింగ్ సమ్ గుడ్ థింగ్స్, గివింగ్ సంథింగ్, సో దానివల్ల మనం ఒక అవతల కంట్రీ నుంచి మనకు కావాల్సినటువంటి ప్రయోజనాలు మనం సమకూర్చుకుంటే దాన్ని మనం సాఫ్ట్ పవర్ అంటాం అన్నమాట. అర్థమైందా? ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో బోత్ క్యారెట్ వాడాలి, స్టిక్ వాడాలి. క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు. స్టిక్ అంటే బెత్తం అని చెప్పే అర్థం. అంటే అవతల కంట్రీ ఏమైనా వేషాలు వేసింది అనుకోండి, ఖండించాలి గట్టిగా, అవసరమైతే యుద్ధానికి కూడా వెళ్ళాలి. అండ్ దాంతో పాటు కొన్నిసార్లు క్యారెట్ కూడా ఇచ్చి చూడాలి, వాళ్ళకి కావాల్సింది ఇచ్చి మనకి దగ్గర చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయాలన్నమాట. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. మరి పోస్ట్ కోవిడ్ ఎరాలో, కోవిడ్-19 తర్వాత ప్రపంచంలో సాఫ్ట్ డిప్లొమసీ ఎలా రూపాంతరం చెందడం అనేది జరిగింది? వ్యాక్సిన్ డిప్లొమసీ రూపంలో రూపాంతరం చెందింది. అంటే వ్యాక్సిన్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేటటువంటి కంట్రీస్ పక్క దేశాలకి వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల ఏం చేయొచ్చు, ఆ కంట్రీస్ తో మంచి రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు ఎయిర్ బబుల్ డిప్లొమసీ అని కూడా అంటారు. రెండు కంట్రీస్ ఎయిర్ బబుల్ ట్రీటీస్ అనేవి సైన్ చేయడం వల్ల, ఇప్పుడు సపోజ్ ఇండియా న్యూజిలాండ్ ఎయిర్ బబుల్ ట్రీటీ అనేది సైన్ చేసాయి అనుకోండి, ఏం జరుగుతుంది? ఇండియా నుంచి న్యూజిలాండ్ కి, న్యూజిలాండ్ నుంచి ఇండియాకి పీపుల్ యొక్క ట్రావెలింగ్ ఏదైతే ఉంటుందో అది మెరుగవ్వడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్? సో కోవిడ్-19 టైంలో ఈ రెండు కూడా బాగా పెరగడం అనేటటువంటిది జరిగింది. సో ఇలాంటివి మీరు కోడ్ చేస్తే, దిస్ కైండ్ ఆఫ్ జార్గాన్ మీరు మెయిన్స్ లో రాయగలిగితే మీకు మంచి మార్క్స్ ఫెచ్ అవుతాయి అన్నమాట, రైట్? అండ్ ఇండియా పాకిస్తాన్ మధ్య ఫెయిత్ డిప్లొమసీ ఇనిషియేటివ్స్ చూడండి. సో కల్చరల్ డిప్లొమసీలో భాగంగా ఉన్నటువంటి ఫెయిత్ డిప్లొమసీ, అంటే మతాన్ని మనం రెండు దేశాల మధ్య రిలేషన్స్ అనేవి స్ట్రాంగ్ అవ్వడానికి ఎలా ఉపయోగించుకున్నామో చూడండి. 1974లో 1974లో రెండు కంట్రీస్ జాయింట్ ప్రోటోకాల్ ఆన్ రిలీజియస్ పిల్గ్రిమేజెస్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అంటే అవతల పాకిస్తాన్ నుంచి, పాకిస్తాన్ లో ఉన్న హిందువులు కానీ లేకపోతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి ముస్లింలు కానీ, మన ఇండియాలో ఉన్నటువంటి మసీదులు కానీ లేకపోతే టెంపుల్స్ కానీ వాళ్ళని సందర్శించే వెసులుబాటు వాళ్ళకి కల్పించడం. మన వాళ్ళు ఎవరైతే ఉంటారో, మన జైనులు కానీ హిందువులు కానీ పాకిస్తాన్ లో ఉన్నటువంటి టెంపుల్స్ లేకపోతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి జైన్ ష్రైన్స్ కి పాకిస్తాన్ ఎలో చేసింది అనుకోండి, మంచి రిలేషన్ మొదలవుతుందా లేదా, రైట్? సో అందుకు ఈ జాయింట్ ప్రోటోకాల్ ఆన్ రిలీజియస్ పిల్గ్రిమేజెస్ ఏదైతే ఉంటుందో ఇది రెండు కంట్రీస్ అబైడ్ అయి ఉండడం అనేది జరిగింది. రెండవ చూడండి, హిందూ పిల్గ్రిమ్స్ ఫ్రమ్ ద యూకే, యుఏఈ, స్పెయిన్ అండ్ అదర్ కంట్రీస్ వర్ ఫ్లోన్ టు ద పెషావర్ వయా పిఐఏ చార్టర్స్. పిఐఏ అంటే పాకిస్తానీ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ అండి. టు విజిట్ ద శ్రీ పరమహన్స్ మహారాజ్ మందిర్ ఇన్ ద రిమోట్ ఖైబర్ పంక్తుత్వా డిస్ట్రిక్ట్ ఆఫ్ తేరి. సో 2021 నవంబర్లోనే ఈ విషయం జరగడం అనేటటువంటిది జరిగింది. యూకే, యుఏఈ, స్పెయిన్ అండ్ అదర్ కంట్రీస్ కి చెందినటువంటి హిందువులు ఎవరైతే ఉంటారో, హిందూ భక్తుల్ని పాకిస్తాన్ లో ఉన్నటువంటి పరమహన్స్ మహారాజ్ మందిర్ ని సందర్శించేటటువంటి అవకాశం కల్పించింది. సో ఇలాగా రిలేషన్స్ డెవలప్ అవుతాయి. అండ్ 2019లో కర్తార్పూర్ కారిడార్ ఏదైతే ఉంటుందో దీన్ని కూడా మనం ఇనిషియేట్ చేయడం అనేటటువంటి జరిగింది. దీన్ని కూడా మనం తీసుకురావడం అనేటటువంటి జరిగింది. కారిడార్ అనేటటువంటిది నిర్మించాం. సో ఈ కర్తార్పూర్ కారిడార్ కూడా పీపుల్ టు పీపుల్ ట్రావెలింగ్ కానీ రిలేషన్స్ మెయింటైన్ అవ్వడానికి కానీ ఒక మంచి రోల్ ప్లే చేసిందనే చెప్పుకోవచ్చు. సో దీస్ ఆర్ సమ్ ఫెయిత్ డిప్లొమసీ ఇనిషియేటివ్స్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఓకేనా? సో ఒకసారి మరి కర్తార్పూర్ కారిడార్ గురించి మీకు ప్రిలిమ్స్ లో క్వశ్చన్స్ రావచ్చు. సో ఒకసారి దీని గురించి తెలుసుకుందాం, టకటకా జాగ్రత్తగా వినండి. సో ఈ కర్తార్పూర్ కారిడార్ ఏ రెండింటిని జాయిన్ చేస్తుంది, టూ ప్లేసెస్ ని? అంటే దర్బార్ సాహిబ్ గురుద్వారా ఇన్ నరోవల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ పాకిస్తాన్, పాకిస్తాన్ లో ఉన్నటువంటి గురుద్వారాని, అండ్ దాంతో పాటు ఇండియాలోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దేరా బాబా నానక్ ష్రైన్ ఏదైతే ఉంటుందో ఈ రెండింటిని జాయిన్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇండియన్స్, ముఖ్యంగా ఇండియన్ పిల్గ్రిమ్స్ ఎటువంటి వీసా లేకుండా చక్కగా ఈ ష్రైన్స్ ఏవైతే ఉంటాయో, ఈ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సందర్శించుకోవచ్చు. పాకిస్తానీ వీసా అయితే అవసరం లేదు.
సో ఇది ఎప్పుడు ఓపెన్ చేయడం అనేది జరిగింది? 2019లో ఓపెన్ చేయడం అనేటటువంటి జరిగింది. సో టు కమమరేట్ 550th బర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఆఫ్ గురునానక్ దేవ్. గురునానక్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ సిక్కిజం, మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ఈజ్ ద ఫస్ట్ గురు ఆఫ్ సిక్కిజం, రైట్? సో ఈయన యొక్క బర్త్ యానివర్సరీని పురస్కరించుకొని దిస్ కర్తార్పూర్ కారిడార్ ఏదైతే ఉంటుందో దాన్ని బిల్డ్ చేయడం అనేటటువంటిది జరిగిందము. COVID-19 కారణంగా రీసెంట్ గా కర్తార్పూర్ కారిడార్ ఆపేశారు. మళ్ళీ COVID-19 రెస్ట్రిక్షన్స్ అనేవి ఈజ్ డౌన్ చేసి కర్తార్పూర్ కారిడార్ ని రీసెంట్ గానే వాళ్ళు ఓపెన్ చేయడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, కర్తార్పూర్ కారిడార్ అనేటటువంటిది ఏ రివర్ పై గుండా పాస్ అవుతుంది అని అడగొచ్చు క్వశ్చన్. రావి రివర్ పై గుండా పాస్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ప్రిలిమ్స్ లో ఇలాంటి మైన్యూట్ ఆస్పెక్ట్స్ మీద కూడా మీకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వాటి మీద కూడా ఫోకస్ చేస్తారు, రైట్? సో కంప్లీట్ గా డీటెయిల్డ్ గా ఇన్ డెప్త్ మీకు ఈ ఆర్టికల్ కవర్ అయిందని అనుకుంటున్నాను. ఈ ఆర్టికల్లో మీరు హార్డ్ పవర్ అంటే ఏంటి, సాఫ్ట్ పవర్ అంటే ఏంటి, ఇండియా పాకిస్తాన్ రిలేషన్స్ లో సాఫ్ట్ పవర్ ఏంటి, పోస్ట్ కోవిడ్ ఎరాలో సాఫ్ట్ పవర్ అనేటటువంటిది ఎలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేది జరిగింది, ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. ఒక్క క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇండియా పాకిస్తాన్ మధ్య రిలేషన్స్ సరిగ్గా లేవని మీ అందరికీ తెలుసు. ఈ రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ మెరుగవ్వాలి అంటే ఏం చేస్తే మంచిది? కామెంట్ చేయండి, మీ ఇన్సైట్స్ చెప్పండి, చూద్దాం బెటర్ వే ఫార్వర్డ్ ఎవరిస్తారు. ఓకేనా? మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినాలమ్మా. ఈ రోజు హిందూ ఎనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా, లైన్స్ అండ్ రూల్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 పాలిటీకి సంబంధించినటువంటి ఆర్టికల్. ఫెడరలిజం, సమాఖ్య వ్యవస్థ అండ్ గవర్నర్ అండ్ హిజ్ రోల్, వీటన్నింటి గురించి పర్టికులర్ ఆర్టికల్ డిస్కస్ చేయడం అనేటటువంటిది జరిగింది. In fact, this article mainly focused upon the position of governor versus state governments అండి. సో గవర్నర్స్ కి అండ్ దాంతో పాటు ఆయా రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య రీసెంట్ టైమ్స్ లో జరుగుతున్నటువంటి రిఫ్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్కువగా ఈ ఆర్టికల్లో ఫోకస్ చేయడం అనేది జరిగింది. ఈ కాంటెక్స్ట్ లో మనం గవర్నర్ అనేటటువంటి పొజిషన్ గురించి, ఈ పొజిషన్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, పవర్స్ అండ్ దాంతో పాటు ఈ గవర్నర్ పోస్ట్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొన్ని ఆర్గ్యుమెంట్స్, అసలు గవర్నర్ అవసరమా ఒక రాష్ట్రానికి, ఇలాంటి చాలా విషయాలు ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ మాట్లాడదాం. అండ్ గవర్నర్ పొజిషన్ అనేటటువంటిది ఇజ్ ఇట్ ఏ థ్రెట్ టు ఇండియన్ ఫెడరలిజం? భారత సమాఖ్య వ్యవస్థకి గవర్నర్ పొజిషన్ అనేటటువంటిది థ్రెట్టా? ఇలాంటి విషయాలు కూడా మనం ఈ ఆర్టికల్లో డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా ఫోకస్డ్ గా వినండి, మీకు ఈజీగా ఈ ఆర్టికల్ అనేది అర్థమవుతుంది. చూడమ్మా, ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది? ఎడిటోరియల్ అంటే ఫ్రీక్వెంట్ కన్ఫ్రంటేషన్స్ బిట్వీన్ గవర్నర్ ఆఫ్ వేరియస్ స్టేట్స్ అండ్ డెమోక్రటికలీ ఎలక్టెడ్ స్టేట్ గవర్నమెంట్స్. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకి అండ్ కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి గవర్నర్ కి మధ్య జరుగుతున్నటువంటి ఈ ఫ్రీక్వెంట్ రిఫ్ట్, ఈ ఫ్రీక్వెంట్ కన్ఫ్రంటేషన్, ఈ యుద్ధ వాతావరణం ఏదైతే ఉంటుందో దాని గురించి మాట్లాడడం అనేది జరిగింది. సో రీసెంట్ టైమ్స్ లో చాలా మంది క్రిటిక్స్ ఏమని చెప్తున్నారు అంటే గవర్నర్స్ పొజిషన్ అండ్ గవర్నర్స్ పవర్స్ ఆర్ బీయింగ్ అబ్యూజ్డ్. సో గవర్నర్ యొక్క పదవి ఏదైతే ఉంటుందో, గవర్నర్ యొక్క అధికారాలు ఏవైతే ఉన్నాయో అవి దుర్వినియోగం కాబడుతున్నాయి అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ అట్ ద బిహెస్ట్ ఆఫ్ ద పార్టీ విచ్ ఈజ్ ఇన్ పవర్ ఎట్ సెంటర్. సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఏవైతే పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నర్ ని ఉపయోగించుకొని, గవర్నర్ ని ఒక ఏజెంట్ గా మార్చుకొని రాష్ట్రాల మీద ఉక్కుపాదం మోపుతున్నాయి. రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటి మీద యాజమాయిషి చలాయిస్తున్నాయి అనే విధంగా మనకి రీసెంట్ టైమ్స్ లో క్రిటిక్స్ చెప్తున్నారు. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా లేకపోలేదు. రీసెంట్ టైమ్స్ లో ఈ రిఫ్ట్, ఈ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడ జరిగాయో చూడండి. మొదటిది రీసెంట్ గా తమిళనాడు గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ ఓవర్ నీట్ ఇష్యూ. నీట్ స్టాండ్స్ ఫర్ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండి. as the name indicates, this is actually an exam. ఇది ఒక పరీక్ష. ఎందుకండి పరీక్ష అంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్, ముఖ్యంగా మెడికల్ అండ్ దాంతో పాటు డెంటల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఈ కోర్సెస్ లో అడ్మిషన్ కోసం యాస్పిరెంట్స్ రాయాల్సినటువంటి ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో అది నీట్ ఎగ్జామ్ అండి. సో దేశవ్యాప్తంగా నీట్ అనేటటువంటిది మ్యాండేట్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ 2016లో ఒక డెసిషన్ అనేటటువంటి తీసుకుంది. పార్లమెంట్ ఒక చట్టం అనేటటువంటిది చేయడం అనేటటువంటిది జరిగింది. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. 2016 నుంచి నీట్ అనేటటువంటిది కండక్ట్ చేస్తున్నారు. కాకపోతే ఈ నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడానికి చాలా చాలా స్కిల్స్ అవసరం, చాలా చాలా ఎక్స్పర్టీజ్ ఏదైతే ఉంటుందో అది అవసరం అమ్మ. సో ఈ స్కిల్స్ అండ్ ఎక్స్పర్టీజ్ కోసం వన్ షుడ్ గో ఫర్
కోచింగ్ కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం అనేటటువంటిది జరిగింది. సో చాలా రాష్ట్రాలు ఈ నీట్ ఎగ్జామ్ ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అంటే ముఖ్యంగా దీస్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి చెందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, వెనకబడిన వర్గాల వారు, రూరల్ ఏరియాస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఈ వెరీ ఎక్స్పెన్సివ్ కోచింగ్ ని వాళ్ళు ఎఫోర్డ్ చేయగలరా? ఎఫోర్డ్ చేయలేరు. కోచింగ్ అనేది ఎఫోర్డ్ చేయలేనప్పుడు వాళ్ళకి ర్యాంకులు వస్తాయా? నీట్ ఎగ్జామ్ లో రావు. సో కొంతమంది కోచింగ్ కి ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే ర్యాంక్స్ అనేవి సాధిస్తున్నారు. సో సోషల్ జస్టిస్ ప్రిన్సిపల్ కి ఇది ఎగనెస్ట్ అని చెప్పి చాలా రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో రాష్ట్రాలు నీట్ ఎగ్జామ్ ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో మన తమిళనాడు ఏదైతే ఉంటుందో తమిళనాడు కూడా ఒకటి. సో నీట్ ఎగ్జామ్ నుంచి మాకు మా రాష్ట్రానికి ఎగ్జామ్షన్ అనేటటువంటిది ఇవ్వండి అని చెప్పి ఏం చేయడం అనేది జరిగింది తమిళనాడు గవర్నమెంట్ 2021 సెప్టెంబర్ లో ఒక చట్టం అనేటటువంటిది చేయడం అనేది జరిగింది. నీట్ ఎగ్జామ్షన్ బిల్ తీసుకొచ్చింది. సో 2021 సెప్టెంబర్ లో ఈ నీట్ ఎగ్జామ్షన్ బిల్ ఏదైతే ఉంటుందో తమిళనాడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేయడం అనేటటువంటిది జరిగింది. పాస్ చేసిన తర్వాత బిల్ ఎవరికి పంపిస్తారు? గవర్నర్ కి పంపించడం అనేటటువంటిది జరిగింది. అఫ్ కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏముంటుంది? నీట్ ని మ్యాండేట్ చేయాలంటుంది. స్టేట్ గవర్నమెంట్, తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ ఏముంటుంది? నీట్ అనేటటువంటిది ఉండకూడదు అని చెప్పి చెప్తుంది. సో ఇప్పుడు తమిళనాడు గవర్నర్ ఏం చేయడం అనేటటువంటి జరిగింది? ఈ బిల్ ని విత్ హోల్డ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఆర్టికల్ 200 తనకిచ్చినటువంటి అధికారాల ప్రకారం ఆయన ఏం చేశారు? ఆ బిల్ ని అంటి పెట్టుకున్నారు, టైం ని తినేశారు. టైం ఏదైతే ఉంటుందో దాన్ని పాస్ చేయడం అనేటటువంటి జరిగింది. 3 నెలల తర్వాత 3 months తర్వాత గవర్నర్ ఈ బిల్లు తిరిగి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపించడం అనేటటువంటిది జరిగింది ఫర్ రీకన్సిడరేషన్. రైట్. సో ఈజ్ యాక్టింగ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన. సో దానివల్ల తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ కి, తమిళనాడు గవర్నర్ కి మధ్య కొంత రిఫ్ట్ ఏదైతే ఉంటుందో, కొంత వివాద పూర్వకమైనటువంటి వాతావరణం ఏదైతే ఉంటుందో అది చోటు చేసుకుంది. రీసెంట్ టైమ్స్ లో మనం చాలా సార్లు మాట్లాడాం కూడా. ఇప్పుడు సెకండ్ థింగ్ ఏంటి అంటే కేరళ గవర్నమెంట్ వర్సెస్ కేరళ గవర్నర్ అమ్మ. సో మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను, 2020లో సెంట్రల్ గవర్నమెంట్ వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చింది. 3 వ్యవసాయ చట్టాలను చేయడం అనేది జరిగింది. ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చాలా కారణాలతో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రొటెస్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. అవునా కదా? రైట్. అయితే ఈ వ్యవసాయ చట్టాలని చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యతిరేకించాయి. సపోజ్ పంజాబ్ ఇవన్నీ వ్యతిరేకించాయి. వాటిల్లో దిస్ కేరళ గవర్నమెంట్ కూడా ఉందండి. సో కేరళ గవర్నమెంట్ ఏం చేసింది అంటే దిస్ వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉంటాయో, ఫార్మ్ బిల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి డిస్కస్ చేయడానికి ఒక స్పెషల్ సెషన్ ఏదైతే ఉంటుందో అది కన్వీన్ చేయండి, అది స్పెషల్ సెషన్ ని అరేంజ్ చేయండి అని చెప్పి గవర్నర్ కి చెప్పారండి. కానీ గవర్నర్ ఎవరైతే ఉన్నారో గవర్నర్ ఏం చేయాలండి? సో ఆర్టికల్ 163 ఏం చెప్తుంది అంటే గవర్నర్ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో వాళ్ళు చెప్పినట్టు చేయాలి కదా. సో గవర్నర్ ఇక్కడ స్పెషల్ సెషన్ ని కన్వీన్ చేయడానికి వ్యతిరేకించారు. అర్థమైందా? ఎందుకు? కేరళ గవర్నమెంట్, కేరళ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఫార్మ్ బిల్స్ కి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి. అర్థమైందా? సో ఇక్కడ కూడా గవర్నర్ ఎలా యాక్ట్ చేస్తున్నారు? హీఈస్ యాక్టింగ్ ఆన్ బిహెస్ట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, ద గవర్నమెంట్ దట్ ఈస్ ఇన్ పవర్ ఎట్ ద సెంటర్. నెక్స్ట్ చూడండి, ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ మహారాష్ట్ర. ఇది చాలా ఇంట్రెస్టింగ్ కేసు అండి. నేను ఇక్కడ ఉన్నటువంటివన్నీ అరేంజ్ చేసిన తర్వాత మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. చూడండి అమ్మా, ద ఇయర్ 2019 మహారాష్ట్రలో ఎన్నికలు జరగడం అనేటటువంటిది జరిగింది. ఈ ఎన్నికల్లో శివసేన ప్లస్ బీజేపీ కోయిలేషన్ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ సీట్లు అనేటటువంటివి రావడం అనేది జరిగింది. దిస్ ఎ ప్రీ పోల్ కోయిలేషన్, అంటే ఎలక్షన్స్ ముందే కలిసి ఎలక్షన్స్లో పోటీ చేద్దాం అని చెప్పి వీళ్ళు నిర్ణయించుకున్నారు. కానీ సూన్ ఆఫ్టర్ విన్నింగ్ దీస్ ఎలక్షన్స్ శివసేన అండ్ బీజేపీ మధ్య గొడవ రావడం అనేటటువంటిది జరిగింది. ఈ రెండు విడిపోయినాయి. ఎందుకు విడిపోయినాయి అంటే శివసేన ఏం చెప్పింది అంటే మా ఇద్దరి మధ్య ఎలక్షన్స్ ముందు ఒక ఇదనేటటువంటి జరిగింది, ఒక కన్వెన్షన్ అనేటటువంటిది, ఒక అగ్రిమెంట్ జరిగింది. ఏంటా అగ్రిమెంట్? ఒకవేళ మనం అధికారంలోకి వస్తే కొంతకాలం బీజేపీ పార్టీ వ్యక్తి సీఎం ఉంటారు, కొంతకాలం శివసేన పార్టీ ఎవరైతే ఉంటారో ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తి సీఎం అవుతారు అనే విధంగా మా మధ్యకు అగ్రిమెంట్ జరిగింది అని చెప్పి శివసేన అంటుంది. దానికి ఇప్పుడు బీజేపీ ఒప్పుకోవట్లేదు, అందుకే మేము బీజేపీతో విడిపోతున్నాము అంటుంది. బీజేపీ ఏమంటుంది? ఇలాంటి అగ్రిమెంట్ అసలు ఎప్పుడు జరగలేదు, సో శివసేన అబద్ధం చెప్తుంది, సో మా వాళ్ళే సీఎం అవ్వాలి, చీఫ్ మినిస్టర్ అవ్వాలి అని చెప్పి అనడం చేత శివసేన బీజేపీ పార్టీ ఏవైతే ఉంటాయో విడిపోవడం అనేటటువంటిది జరిగింది. విడిపోగానే సో మనకి మహారాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చేశారు అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ
ఇన్ దీస్ ఎలక్షన్స్ అంటే ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయో ఆ పార్టీని పిలిచింది. ఆ పార్టీ ఏంటంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి అమ్మ, ఓకేనా. కానీ బీజేపీ ఏం చెప్పింది, మా దగ్గర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి నెంబర్స్ లేవు, అర్థమైందా, అంటే మిగిలిన వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారో లేదో తెలీదు అని చెప్పి అంది. నెక్స్ట్ శివసేన ఏదైతే ఉంటుందో శివసేనకు పిలిచింది, సెకండ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ. శివసేన ఏం చెప్పింది అంటే మాకు కొంత టైం కావాలి, మాకు ఒక 15 days టైం కావాలి, 15 days టైం ఇస్తే మేము మెజారిటీతో ముందుకు వస్తాం, నెంబర్స్తో ముందుకు వస్తాము, సభ్యులతో ముందుకు రావడం అనేది జరుగుతుంది అని చెప్పి శివసేన చెప్పడం అనేది జరిగింది. దీనికి గవర్నర్ నో చెప్పడం అనేటటువంటి జరిగింది. సో గవర్నర్ ఇప్పుడు ఏం చేశారు, థర్డ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినటువంటి ఎన్సీపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ సభ్యుల్ని పిలవడం అనేటటువంటి జరిగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తన యొక్క అభిప్రాయం చెప్పేలోపే గవర్నర్ ఆర్టికల్ 356 తనకి ఇచ్చినటువంటి అధికారాలతో ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉంటుందో అది మహారాష్ట్రలో ఇంపోజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. సో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలి అని చెప్పి ఒక సందేశం పంపించడంతో ప్రెసిడెంట్ ఏం చేయడం అనేటటువంటిది జరిగింది. క్విక్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ హిస్ క్యాబినెట్తో ఒక మీటింగ్కి పిలుపునివ్వడం అనేది జరిగింది. సో ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ క్యాబినెట్ వాట్ దే హ్యావ్ డిసైడెడ్, ఎస్ మహారాష్ట్రలో ప్రెసిడెంట్ రూల్ ఉండాలి, ఎందుకంటే ఏది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించలేదు కాబట్టి. వెంటనే ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇన్వోక్ చేయడం అనేటటువంటిది జరిగింది మహారాష్ట్రలో. మీన్ వైల్ వాట్ హ్యాపెండ్, సో శివసేన పార్టీ లీడర్ అయినటువంటి ఉద్ధవ్ ఠాక్రే ఎవరైతే ఉన్నారో ఆయన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉంటుందో ఈ లీడర్స్తో కలిపి చర్చించడం అనేటటువంటిది జరిగింది. అందరితో చర్చించి ఆయన మెజారిటీ తెచ్చుకోవడం అనేటటువంటిది జరిగింది. సో ఈ మీడియా కూడా ఉద్ధవ్ ఠాక్రే కాబోయే ముఖ్యమంత్రి అవ్వబోతున్నారు రాష్ట్రానికి అని చెప్పి మీడియా కూడా చెప్పడం అనేటటువంటిది జరిగింది. ఈవెన్ బిఫోర్ మనకి శివసేన లీడర్ అయినటువంటి ఉద్ధవ్ ఠాక్రే గవర్నర్ దగ్గరికి వెళ్ళే లోపు ఏం జరిగింది అంటే ప్రైమ్ మినిస్టర్ అర్ధరాత్రి పూట ప్రెసిడెంట్కి ఏం రికమెండ్ చేయడం అనేటటువంటిది జరిగింది అంటే, సో మహారాష్ట్రలో ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉంటుందో దాన్ని రివోక్ చేయండి, తీసివేయండి అని ప్రెసిడెంట్కి రికమెండ్ చేయడంతో సో ప్రెసిడెంట్ అర్ధరాత్రి పూట నిద్రలేచి ప్రెసిడెంట్ రూల్ ఏదైతే ఉంటుందో దాన్ని రివోక్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సరిగ్గా తెల్లవారుజామున 5:30 గంటలకి ఏం జరుగుతుందమ్మా, మహారాష్ట్ర బీజేపీ లీడర్ ఎవరైతే ఉన్నారో దేవేంద్ర ఫడ్నవీస్ ఈయన గవర్నర్ని కలవడం అనేటటువంటి జరుగుతుంది. గవర్నర్ ఈయన్ని చీఫ్ మినిస్టర్గా నియమించడం అనేది జరుగుతుంది. బీజేపీ పార్టీ యొక్క లీడర్ అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ని చీఫ్ మినిస్టర్గా నియమించడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. ఈ ఇష్యూలో 3 కాన్స్టిట్యూషనల్ పొజిషన్స్ అనేటటువంటివి క్వశ్చన్లోకి రావడం అనేది జరిగింది. ఫస్ట్ ద పొజిషన్ ఆఫ్ గవర్నర్ ఒకటి, రెండవది ఎవరు అంటే ద పొజిషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, మూడవ వ్యక్తి ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎందుకు అంటే ఇక్కడ క్లియర్గా మీడియా అందరూ చూపించడం అనేటటువంటిది జరుగుతుంది. ఏంటి, శివసేన పార్టీ లీడరు ఉద్ధవ్ ఠాక్రే అందరితో సంప్రదింపులు జరిపారు, ఆయనకు మెజారిటీ అనేటటువంటిది ఉంది అని చెప్పి చూపించడం అనేది జరిగింది. సో 1 day వెయిట్ చేస్తే శివసేనలో లీడర్ అయినటువంటి ఉద్ధవ్ ఠాక్రే గవర్నర్ని సంప్రదించి ఆయన అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది, ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈయన వచ్చేలోపే అర్ధరాత్రి పూట ఏదో కొంపలు మునిగిపోతాయి అన్నట్టు ఏం చేయడం అనేటటువంటిది జరిగింది. ప్రెసిడెంట్ రూల్ అర్ధరాత్రి పూట రివోక్ చేసి గవర్నర్ ఏం చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా, బీజేపీ లీడర్ ఎవరైతే ఉంటారో ఆయన్ని చీఫ్ మినిస్టర్గా నియమించడం అనేటటువంటిది జరిగింది, తెల్లవారుజామున మొహాలు కూడా కడుక్కోకుండా. సో దీని పట్ల క్రిటిక్స్ ఏం చెప్తారు అంటే విమర్శకులు, దిస్ 3 people ఎవరైతే ఉన్నారో గవర్నర్, ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఈ ముగ్గురు కొల్యూడ్ అయ్యి ఏం చేయడం అనేటటువంటిది జరిగింది. సెంటర్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీనే మహారాష్ట్రలో కూడా అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు అనే విధంగా చెప్పారండి. ఆఫ్ కోర్స్ బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ 3 రోజుల్లోనే రాజీనామా చేయడం అనేటటువంటిది జరుగుతుంది, ఎందుకంటే ఆయన దగ్గర నెంబర్స్ లేవని చెప్పి ఆయనకు తెలుస్తుంది కాబట్టి. శివసేన అండ్ ఎన్సీపీ కోయిలేషన్ ఏదైతే ఉంటుందో అది తర్వాత అధికారంలోకి రావడం అనేది జరిగింది, రైట్. ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. సో గవర్నర్ ఇలా ఇక్కడ ఎలా యాక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది అంటే బయాస్డ్గా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. హీస్ ఎవిడెంట్లీ, అపరెంట్లీ, క్లియర్లీ, ఆబ్వియస్లీ హీఈస్ సపోర్టింగ్ ద పార్టీ దట్ ఈస్ ఇన్ పవర్ ఎట్ ద సెంటర్. సింపుల్గా హీఈస్ యాక్టింగ్ యాజ్ ఎ ఏజెంట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్, హీఈస్ యాక్టింగ్ ఆన్ బిహెస్ట్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అవునా కాదా అండి, రైట్. సో ఈ క్రిటిసిజం ఏదైతే ఉంటుందో దీన్ని చాలామంది లేవనెత్తడం అనేది జరిగింది నన్ను.
సో ఈ కాంటెక్స్లో గవర్నర్ యొక్క పొజిషన్ గురించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ గవర్నర్ యొక్క పొజిషన్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మనం డీటెయిల్గా మాట్లాడదాం, వినండి. సో గవర్నర్ హీస్ జస్ట్ నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద స్టేట్. హూ ఈస్ ద రియల్ హెడ్? ఇట్ ఈస్ ద చీఫ్ మినిస్టర్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ గవర్నర్ అండ్ ప్రెసిడెంట్ దే బోత్ ఆర్ యాక్చువల్లీ రబ్బర్ స్టాంప్స్ అని కూడా అండమనేటటువంటిది జరుగుతుంది. బికాజ్ యాక్చువల్ పవర్ నెవర్ లైస్ ఇన్ దేర్ హ్యాండ్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ప్రతి రాష్ట్రానికి గవర్నర్ని నామినేట్ చేయడం అనేది జరుగుతుంది. గవర్నర్ని అపాయింట్ చేసే వాళ్ళు ఎవరు? ఇండియన్ ప్రెసిడెంట్. ఎందుకంటే ప్రెసిడెంట్ హీ యాక్ట్స్ విత్ ఆన్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరిని గవర్నర్గా నియమించబడి చెప్తే వాళ్ళని ప్రెసిడెంట్ ఏం చేస్తారు? గవర్నర్గా నియమించమని చెప్పడం అనేది జరుగుతుంది. సో గవర్నర్ పోస్ట్కి డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ ఎటువంటి ఎలక్షన్స్ అనేటటువంటివి జరగవు. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఇండైరెక్ట్గా జరుగుతాయి, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో పరోక్ష ఎన్నికలు ఏవైతే ఉంటాయో ప్రెసిడెంట్ రాష్ట్రపతి నియామకానికి జరుగుతాయి. బట్ గవర్నర్కి మాత్రం ఎటువంటి ఎలక్షన్స్ అనేవి జరగవు. సెంట్రల్ గవర్నమెంట్కి ఎవరిని గవర్నర్గా నియమించాలనిపిస్తే వాళ్ళని గవర్నమెంట్గా నియమించవచ్చు. అర్థమైందా? వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఫర్ గవర్నర్? ఫస్ట్ ఈ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. భారతదేశ పౌరుడై తప్పకుండా ఉండాలి. అండ్ దాంతోపాటు అతనికి 35 ఏళ్ళు తప్పకుండా నిండాలి. దీంతోపాటు ఇంకొక 2 ఇంపార్టెంట్ కన్వెన్షన్స్ కూడా ఉంటాయండి. సో దీస్ ఆర్ కన్వెన్షన్స్, దే ఆర్ నాట్ రిటన్ ఎనీవేర్, కానీ యూజువల్గా ఫాలో అవుతూ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఫస్ట్ది ఏంటి అంటే గవర్నర్ని అపాయింట్ చేసేటప్పుడు ఆ రాష్ట్రం యొక్క చీఫ్ మినిస్టర్ని తప్పకుండా సంప్రదిస్తూ ఉంటారు. సెకండ్ది ఏంటి అంటే ఒక రాష్ట్రం యొక్క గవర్నరు ఆ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయి ఉండకూడదు, వేరే రాష్ట్రానికి చెందినవాడు అయి ఉంటాడండి మామూలుగా. అర్థమైందా? అదర్ స్టేట్కి చెందినటువంటి ముఖ్యంగా దీస్ వెటరన్ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే రిటైర్ అయ్యే స్టేజ్లో ఉండేటటువంటి పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా సెంట్రల్లో పవర్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీకి చెందినటువంటి పొలిటీషియన్స్ని గవర్నర్స్గా నియమించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ టెన్యూర్ చూడండి, గవర్నర్ లైస్ ఇన్ హిస్ పొజిషన్, గవర్నర్ విల్ బీ ఇన్ హిస్ పొజిషన్ అకార్డింగ్ టు ద ప్లెజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్. దీని డాక్ట్రైన్ ఆఫ్ ప్లెజర్ అంటాం. సో ప్రెసిడెంట్ ఎన్నాళ్ళు ఉంచితే గవర్నర్ అన్నాళ్ళు ఉంటారు. ప్రెసిడెంట్ ఎవరినైనా ఎప్పుడైనా గవర్నర్గా నియమించవచ్చు, ఎప్పుడైనా గవర్నర్ని ప్రెసిడెంట్ తొలగించవచ్చు. అదే ఏ క్షణంలో అయినా గవర్నర్ని ప్రెసిడెంట్ తొలగించవచ్చు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ దిస్ వెరీ కాజ్ ఏదైతే ఉంటుందో దిస్ మేక్స్ గవర్నర్ యాక్టింగ్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్స్. అర్థమైందా? సో జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో ప్రెసిడెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు నియమించవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసేయొచ్చు. సో అందుకే గవర్నర్ తన పొజిషన్లో ఎక్కువ కాలం ఉండాలని కోరుకుంటారు. కోరుకునేటప్పుడు ఆయన ఎవరి యొక్క ప్లెజర్ కోసం చూస్తారు? ప్రెసిడెంట్ యొక్క ప్లెజర్. ప్రెసిడెంట్ పెట్టచ్చు, తీసేయచ్చు అంటే ఇండివిజువల్గా డెసిషన్ తీసుకుంటాడా? ఇంకా పవర్ ఉంటుందా? లేదు. ఎవరి యొక్క ఇది ఉండాలి? ఎవరి యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్తో ప్రెసిడెంట్ యాక్ట్ చేస్తారు? ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో సెంటర్లో ఏ పార్టీ ఉంటే వాళ్ళ ఇష్టానుసారం గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నడుచుకోవడం జరుగుతుంది బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ క్లాస్. అర్థమైందనే అనుకుంటున్నాను. అండ్ ఆర్టికల్ 163 ఇట్ టాక్స్ అబౌట్ డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద గవర్నర్ అమ్మ. సో ఏంటో చూడండి అమ్మ. సో ఆర్టికల్ 163 ఏం చెప్తుంది అంటే దేర్ షల్ బి ఎ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ఎ చీఫ్ మినిస్టర్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ చీఫ్ మినిస్టర్ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ దే విల్ అసిస్ట్ అండ్ అడ్వైజ్ ద గవర్నర్ ఇన్ ద ఎక్సర్సైజ్ ఆఫ్ హిస్ ఫంక్షన్స్. గవర్నర్ చేసేటటువంటి అన్ని పనుల్లో ఎవరండి హెల్ప్ చేస్తారు? చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెల్ప్ చేస్తారు. సో ఇక్కడ ఒక క్లాజ్ ఉంటుంది. ఏంటి ఇక్కడ మనకు చెప్తున్నారు? గవర్నర్ షుడ్ యాక్ట్ ఆన్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ ఈస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మరి గవర్నర్ కంటూ సెపరేట్ అథారిటీ లేదా సార్? సెపరేట్ అటానమీ లేదా అంటే ఉంది. కొన్ని విషయాల్లో మాత్రం, ఏ విషయాల్లో? అతని డిస్క్రిషనరీ పవర్స్ని ఉపయోగించేటటువంటి విషయాల్లో తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ గవర్నర్ చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్తో మాత్రమే పనిచేయాలి. ఏంటి డిస్క్రిషనరీ పవర్స్ అని చెప్పి మన కాన్స్టిట్యూషన్లో ఏమైనా ఏమైనా ఇది చేశారా, మెన్షన్ చేశారా అంటే మెన్షన్ చేయలేదు. ఏది డిస్క్రిషనరీ పవరు, ఏ విషయాల్లో తను యథేచ్ఛగా డెసిషన్ తీసుకోవచ్చు, ఏ విషయాల్లో స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైజ్తో యాక్ట్ చేయాలి అనేటటువంటి విషయాల్ని డిసైడ్ చేసుకునేటటువంటి అధికారాన్ని కూడా గవర్నర్కే అందించడం అనేటటువంటిది జరిగింది. గవర్నర్కే అప్పగించడం అనేటటువంటిది జరిగింది. అర్థమైందా? కానీ ఇప్పుడు మామూలుగా గవర్నర్ తన డిస్క్రిషనరీ పవర్ ఎక్కడ వాడతారో చూడండి. సో ఫస్ట్ గవర్నర్ యూజెస్ హిస్ డిస్క్రిషన్ ఇన్ చూజింగ్ చీఫ్ మినిస్టర్, సీఎంని చూస్ చేయడంలో. లెట్ మీ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. సో కర్ణాటకలో రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్స్లో
నో పార్టీ హ్యాడ్ క్లియర్ మెజారిటీ. సో ఎవరికి మ్యాజిక్ నెంబర్ ఎవరు రీచ్ అవ్వలేదు. మ్యాజిక్ నెంబర్ అంటే ఏంటి, 100 మంది సభ్యులు ఉన్నారనుకోండి టోటల్గా లెజిస్లేటివ్ అసెంబ్లీలో, 51 వస్తే మ్యాజిక్ నెంబర్. ఏ పార్టీకి వస్తే 51 వస్తాయి, వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసే అధికారం వాళ్ళకి వస్తుంది. సో ఎవరికి 51 రాలా, ఒకరికి 35, ఒకరికి 30, ఒకరికి 22 అలా రావడం అనేది జరిగింది. సో గవర్నర్ ఏం చేయడం అనేటటువంటిది జరిగింది, ఇతను సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఉంటుందో వాళ్ళని పిలిచారన్నమాట. ఎందుకు, గవర్నమెంట్ని ఫామ్ చేయమని. కానీ అప్పటికే పోస్ట్ పోల్ ఎలయన్స్ ద్వారా ఎలక్షన్స్ తర్వాత 2 పార్టీస్ కలిసిపోయినాయి. ఆ 2 పార్టీస్ ఏంటి అంటే కాంగ్రెస్ ఒకటి అండ్ దాంతోపాటు జేడిఎస్ పార్టీ ఏదైతే ఉంటాయో ఈ 2 కలిసాయి. సో ఈ రెండింటికి పవర్ అనేది నెంబర్స్ అనేటటువంటి ఉన్నాయి. మ్యాజిక్, ఈ 2 పార్టీలు మ్యాజిక్ పవర్ని దాటి ఎమ్మెల్యేస్ వీళ్ళకు ఉన్నారు. కానీ మనకి ఇక్కడ వీళ్ళు గవర్నర్ ఏం చేయడం అనేటటువంటి జరిగింది, సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినటువంటి బీజేపీ ఏదైతే ఉంటుందో బీజేపీని పిలవడం అనేది జరిగింది. యడ్యూరప్పని చీఫ్ మినిస్టర్ చేయడం అనేది జరిగింది. వేరే ఇంకొక కేసు చెప్తాను చూడండి, గోవాలో ఎన్నికలు అనేవి జరిగినాయి. గోవాలో ఎన్నికలు జరిగినప్పుడు ఏం జరిగింది అంటే ఏ పార్టీకి కూడా క్లియర్ మెజారిటీ అనేది రాలేదు. బట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎక్కువ సీట్లు ఎవరికి వచ్చాయంటే కాంగ్రెస్కి రావడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ మన కర్ణాటకలో బీజేపీకి వచ్చినట్టు. కానీ పోస్ట్ పోల్ ఎలయన్స్ ద్వారా బీజేపీ అండ్ దాంతోపాటు అదర్ స్మాల్ పార్టీస్ ఇన్ గోవాలో ఉన్నటువంటి అదర్ పొలిటికల్ పార్టీస్ కలిపి వీళ్ళు మ్యాజిక్ ఫిగర్కి రీచ్ అయ్యారు. ఇక్కడ ఏం చేశారు, ఈ పోస్ట్ పోల్ కోయిలేషన్ని గవర్నర్ పిలిచి గవర్నమెంట్ ఫామ్ చేయమని చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఈ పొజిషన్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలిస్తే ఇక్కడ మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాకుండా పోస్ట్ పోల్ కోయిలేషన్ని పిలవడం అనేటటువంటి జరిగింది. సో ఎవరిని చీఫ్ మినిస్టర్గా చూస్ చేయాలి అని చెప్పి ఆ డిస్క్రిషన్ ఏదైతే ఉంటుందో అది ఎవరి చేతుల్లో ఉంది, గవర్నర్ చేతుల్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. హియర్ యూజింగ్ దిస్ పవర్ గవర్నర్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అన్ ఏజెంట్ టు ద సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకు, బీజేపీ కదా అధికారంలో ఉంది, ఇక్కడ బీజేపీకి లాభం అవుతుంది, ఇక్కడ కూడా బీజేపీ పార్టీకి లాభం అనేటటువంటిది జరుగుతుంది. అవునా కదా? సో బీజేపీ సెంట్రల్లో అధికారం ఉంది కాబట్టి బీజేపీకి సపోర్ట్గా ఇక్కడ గవర్నర్ మనకు ఉన్నట్టు మనకు క్లియర్గా కనిపిస్తుంది. అవునా కదా? రైట్. అండ్ దాంతోపాటు ఇన్ టెస్టింగ్ మెజారిటీ ఆల్సో, ఏ పార్టీకి మెజారిటీ ఉందని టెస్ట్ చేయడానికి కూడా గవర్నర్ తన డిస్క్రిషనరీ పవర్ ఏదైతే ఉంటుందో అది వాడతారు. సపోజ్ ఇన్ ద ఫస్ట్ కేస్ బీజేపీ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉంది కాబట్టి బీజేపీ పార్టీ లీడర్ అయినటువంటి యడ్యూరప్పని గవర్నమెంట్ ఫామ్ చేయమని చెప్పి పిలిచారు గవర్నర్ గారు. సో బీజేపీ పార్టీ లీడర్ అయినటువంటి యడ్యూరప్ప ఏమన్నారు అంటే, నాకు ఒక 1 వీక్ ఆఫ్ టైం కావాలి నా మెజారిటీ ప్రూవ్ చేసుకోవాలంటే, సో వేరే వాళ్ళ యొక్క నా ఎలైజ్గా మార్చుకోవాలంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే 1 వీక్ టైం ఇవ్వండి అంటే గవర్నర్ ఇక్కడ ఏం చేయడం అనేది జరిగింది, 15 రోజులు టైం ఇచ్చాడు. ఆయన బీజేపీ పార్టీ లీడర్ కాబట్టి 15 డేస్ టైం ఇవ్వడం అనేటటువంటి జరిగింది. సో ఎక్స్ట్రా టైం ఇచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, క్లియర్గా సిగ్నల్ ఇస్తున్నావు. ఈ 15 రోజుల్లో నువ్వు అవతల పార్టీ యొక్క ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళని హార్స్ ట్రేడింగ్ ద్వారా కొనేసి నీకు సపోర్ట్ తెచ్చుకో అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అవునా కదా? సో మెజారిటీ ఏ పార్టీకి ఉంది అని టెస్ట్ చేయడం పట్ల కూడా డిస్క్రిషనరీ పవర్ ఏదైతే ఉంటుందో డిస్క్రిషనరీ పవర్ గవర్నర్ మనకి వాడడం అనేది జరుగుతుంది. డిస్మిసల్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్, నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి చీఫ్ మినిస్టర్స్ గవర్నర్స్ డిస్మిస్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అనవసరంగా నో కాన్ఫిడెన్స్ మోషన్స్ పాస్ చేయడానికి ఎప్పుడు పడితే అప్పుడు ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు చాలాసార్లు గవర్నర్స్ చేశారు. ఇప్పటికే ఇన్ డిజాల్వింగ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ని కూడా డిజాల్వ్ చేసేటటువంటి ప్రయత్నాలు కూడా గవర్నర్స్ చాలా చేయడం అనేటటువంటి జరిగింది. కాన్స్టిట్యూషనల్లీ, డెమోక్రటికల్లీ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలని కూలదోసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి మనం చెప్పుకోవచ్చమ్మా. అవునా కాదా? రైట్. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలకు పవర్ ఉంటుంది. ప్రజలు ఓట్లేసి గెలిపించిన వాళ్ళని కాదని నువ్వు పవర్లోకి రావడం ఏదైతే ఉంటుందో, సెంటర్లో ఏ పార్టీ ఉందో ఆ పార్టీకి సపోర్ట్ చేయడం ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఎగెనెస్ట్ ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, ఎగెనెస్ట్ ద స్పిరిట్ ఆఫ్ డెమోక్రసీ. సో అది కూడా చేసేవాళ్ళు. ఇన్ రికమెండింగ్ ప్రెసిడెంట్ రూల్, ఆర్బిట్రరీగా, యథేచ్ఛగా, ఇష్టానుసారంగా ఆర్టికల్ 356లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించి కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఒక రాష్ట్రంలో ఫెయిల్ అయిందని చెప్పి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడం అనేటటువంటిది జరిగేది. ఆల్ ద టైం చాలాసార్లు మనం చూసాం. ఇన్ రిజర్వింగ్ బిల్స్ ఫర్ ప్రెసిడెంట్స్ కన్సిడరేషన్, ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం బిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని రిజర్వ్ చేయడం. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క బిల్స్ ఏవైతే ఉంటాయో అవి సెంటర్లో ఉన్నటువంటి పార్టీకి విరుద్ధంగా ఉంటే వాటిని విత్హోల్డ్ చేయడం కానీ, వాటిని అంటిపెట్టుకుని టైం ల్యాగ్ చేయడం కానీ, రాష్ట్రపతి పరిశీలనకు వాటిని పంపించడం కానీ, ఎందుకంటే ఎటువంటి టైం ఫ్రేమ్ లేదు, ఇంతకాలమే విత్హోల్డ్ చేసుకోవాలని కానీ, లేకపోతే రాష్ట్రపతికి పంపబడిన బిల్లు రాష్ట్రపతి ఎంతకాలంలో తిరిగి పంపించాలని కానీ ఎటువంటి ఇవేవి లేవు. సో ఇక్కడ కూడా డిస్క్రిషనరీ పవర్స్ అనేవి ఉపయోగిస్తున్నారు. సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే
ప్రెసిడెంట్స్కి బిల్స్ని పంపించడం అనేటటువంటిది మన ఇతను ఎవరైతే ఉన్నారో గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్ అయితే కాదమ్మా. అతను యథేచ్ఛగా ఎలా పడితే అలాగా పంపించకూడదు. ఎక్కడ కూడా ప్రెసిడెంట్కి ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి పంపించాలా వద్దని చెప్పి రాష్ట్రపతి ఏం చేయాలి, క్యాబినెట్ యొక్క సలహా మేరకే పని చేయాలి. కానీ గవర్నర్స్ ఏం చేస్తున్నారు, దీన్ని కూడా తన డిస్క్రిషనరీ పవర్స్లో కలిపేసుకోవడం అనేది జరిగింది. డిస్క్రిషనరీ పవర్ కాదని ఎవరు చెప్పారు, కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్ మీటింగ్లో డిబేట్స్ ఏవైతే ఉంటాయి, డిబేట్స్లో మన యొక్క నాయకులు ఎవరైతే ఉన్నారో ఫోర్ ఫాదర్సే చెప్పడం అనేటటువంటిది జరిగింది, రైట్. సో ఈ గవర్నర్ యొక్క పొజిషన్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ బీయింగ్ క్రిటిసైజ్డ్, ఇట్ ఈస్ బీయింగ్ పొలిటిసైజ్డ్ అని చెప్పి చెప్తున్నారు. గవర్నర్స్ పోస్ట్ ఏదైతే ఉంటుందో దానిలో రాజకీయాలు ఎంటర్ అవుతున్నాయి, దాన్ని పొలిటిసైజ్ చేస్తున్నారు, రాష్ట్రాల యొక్క పవర్స్ని అణిచివేయడానికి గవర్నర్ని ఒక ఏజెంట్లా వాడుతున్నారు అని చెప్పి కూడా చెప్పడం అనేది జరిగింది. సో దెర్ వర్ మెనీ ప్రూవ్స్ అమ్మ. ఇప్పుడు సపోజ్ 1989లో 1989లో సెంటర్లో మనకి విపి సింగ్ గవర్నమెంట్ వచ్చింది. విపి సింగ్ గవర్నమెంట్ రాగానే ఆయన ఏం చేయడం అనేది జరిగింది, ముందున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ నియమించినటువంటి గవర్నర్స్ అందరూ ఆయన పీకి పడేశాడు. ఆయనకి ఇష్టం వచ్చినటువంటి గవర్నర్స్ని నియమించాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టం వచ్చినట్టు యాక్ట్ చేస్తారు కాబట్టి, ఆయన ఏం చెప్తే అది చేస్తారు కాబట్టి. వెరాజ్ మనకి నెక్స్ట్ వచ్చినటువంటి పివి నరసింహరావు గవర్నమెంట్ 1991లో పివి నరసింహరావు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన కూడా విపి సింగ్ నియమించినటువంటి గవర్నర్స్ని ఆయన తీసివేయడం అనేటటువంటి జరిగింది. ఈవెన్ 2014లో ఆర్ వెరీ ఓన్ నరేంద్ర మోడీ గారు వచ్చిన వెంటనే కాంగ్రెస్ గవర్నర్స్ ఎవరైతే ఉంటారో కాంగ్రెస్ గవర్నర్స్ని తీసివేయడం అనేటటువంటిది జరిగింది. సో ఇలా దిస్ పోస్ట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ బీయింగ్ పొలిటిసైజ్, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెంటర్కి ఏజెంట్స్గా యాక్ట్ చేస్తున్నారు అని చెప్పి కూడా చాలా ఆరోపణలు ఉండడం అనేటటువంటి జరిగింది. అందుకే గవర్నర్ రోల్ ఏదైతే ఉంటుందో, గవర్నర్ యొక్క ఇన్స్టిట్యూషన్ దానిలో ఏమైనా రిఫార్మ్స్, సంస్కరణలు ఏమైనా రావాలా, ఏమైనా చేంజెస్ చేయాలా అనేటటువంటి విషయం పట్ల చాలా కమిషన్స్ అనేవి ఏర్పాటు చేశారు. అందులో మొదటి కమిషన్ ఏంటి అంటే సర్కారియా కమిషన్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ కండక్టింగ్ ఎంక్వైరీ ఇంటూ సెంటర్ స్టేట్ రిలేషన్స్. కేంద్రానికి అండ్ రాష్ట్రాలకి మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుండాలంటే ఏం చేస్తే మంచిది అని రికమెండ్ చేయడానికి సర్కారియా కమిషన్ని 1983లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సర్కారియా కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ చూడండి. గవర్నర్ షుడ్ బి ఎమినెంట్ ఇన్ సమ్ వాక్ ఆఫ్ లైఫ్. సో గవర్నర్ మనకు మామూలు గవర్నర్స్గా ఎవరు నియమిస్తారు, సెంటర్లో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీకి చెందినటువంటి సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక మంచి చేసేందుకు, వాళ్ళకి ఏదో ఒక పార్టీకి ఎన్నాళ్ళు సేవ చేసేందుకు వాళ్ళ గిఫ్ట్ కింద గవర్నర్ పోస్ట్ ఇస్తారు. అలా కాకుండా సమ్ ఫార్మ్ ఆఫ్ సమ్ వాక్ ఆఫ్ లైఫ్లో ఎమినెంట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో, సపోజ్ టెక్నాలజీ రంగంలో కానీ, లేకపోతే విద్యలో కానీ, పెద్ద పెద్ద కవులు కానీ, లేకపోతే ఆర్టిస్టులు కానీ, అలాంటి వాళ్ళని నియమించాలి. అప్పుడే వాళ్ళు సెంటర్కి స్టేట్కి బయాస్డ్గా ఉండడం అనేటటువంటి జరగదని చెప్పారు. షుడ్ బి ఎ పర్సన్ ఫ్రమ్ అవుట్ సైడ్ స్టేట్. రాష్ట్రానికి, ఒక రాష్ట్రం యొక్క పర్సన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ అవ్వకూడదు, వేరే రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి అవ్వాలి. ఎందుకంటే స్టేట్ పాలిటిక్స్లో ఆయా ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ మిషనరీస్లో గవర్నర్స్ జోక్యం చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుందనే విషయం మీద. షుడ్ బి డిటాచ్డ్ ఫిగర్ అండ్ నాట్ టు ఇంటిమేట్లీ కనెక్టెడ్ విత్ ద లోకల్ పాలిటిక్స్ ఆఫ్ ద స్టేట్. ఆ రాష్ట్రం యొక్క లోకల్ పాలిటిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి కొన్నాళ్ల పాటు దూరంగా ఉండేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని గవర్నర్స్గా నియమించాలి. అప్పుడే స్టేట్ గవర్నమెంట్స్ యొక్క పాలసీస్కి అడ్డుపడకుండా, ఇబ్బంది కలిగించకుండా వీళ్ళు పనిచేస్తారు. షుడ్ బి ఎ పర్సన్ హూ హ్యాస్ నాట్ టేకెన్ టూ గ్రేట్ పార్ట్ ఇన్ పాలిటిక్స్ ఇన్ రీసెంట్ పాస్ట్. సో కొన్నాళ్ళుగా పాలిటిక్స్కి దూరంగా ఉండేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గవర్నర్స్గా నియమించడం అనేటటువంటిది ఒక మంచి విషయం అనే విధంగా సర్కారియా కమిషన్ చెప్పింది. ఇంకొన్ని రికమెండేషన్స్ కూడా చెప్పింది చూడండి. సో పొలిటీషియన్ ఫ్రమ్ ద రూలింగ్ పార్టీ అట్ ద సెంటర్. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. బీజేపీ సెంటర్లో రూలింగ్ పార్టీ ఉంది. సో బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి గవర్నర్ అవ్వచ్చు. కానీ ఎక్కడ గవర్నర్ అవ్వచ్చు, బీజేపీ పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో మాత్రమే గవర్నర్ అవ్వాలి. బీజేపీ పార్టీ కాకుండా వేరే గవర్నమెంట్, ఇప్పుడు సపోజ్ వెస్ట్ బెంగాల్లో మనకి తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ పార్టీ అనేటటువంటిది ఉంది. బీజేపీకి టీఎంసీకి పడదు. సో బీజేపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి వెస్ట్ బెంగాల్కి గవర్నర్గా ఉండకూడదు. అర్థం లేకపోతే కాంగ్రెస్ రూల్ చేసేటటువంటి స్టేట్స్లో కూడా ఉండకూడదు అనే విధంగా మనకి ఇక్కడ చెప్పడం అనేటటువంటి జరిగింది సర్కారియా కమిషన్. అప్పుడే సో స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ మిషనరీలో వీళ్ళు వేలు పెట్టకుండా ఉంటారని చెప్పారు. కన్సల్టింగ్ ద చీఫ్ మినిస్టర్. సో ఒక గవర్నర్ని నియమించేటప్పుడు తప్పకుండా ముఖ్యమంత్రిని సంప్రదించాలి, ఆ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రిని సంప్రదించాలి. సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్ అనేది కల్పించాలి. సో ప్రెసిడెంట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు గవర్నర్ని తీసివేసేటటువంటి ప్రక్రియ అనేటటువంటిది ఉండకూడదు. ప్రెసిడెంట్ ఎవరు ఏజెంట్ అడ్వైస్తో యాక్ట్ చేస్తారు, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే సెంటర్ ఇష్టం వచ్చినప్పుడు గవర్నర్ని తీసివేస్తే గవర్నర్ తప్పకుండా సెంటర్కి నచ్చినట్టే యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అలా కాకుండా
ఇప్పుడు ప్రెసిడెంట్ ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ఎలా అయితే ఉంటుందో అలాగా మనకిప్పుడు పార్లమెంట్లో 2 హౌసెస్ యాక్సెప్టెన్స్తో కానీ లేకపోతే 2 హౌసెస్లో ఒక రెజల్యూషన్ పాస్ చేయడం ద్వారా ఒక రాష్ట్రం యొక్క గవర్నర్ని తీసివేసే ప్రక్రియ అనేది ఉండాలి. ఇఫ్ యూ ఎన్షూర్ ది సెక్యూరిటీ ఆఫ్ టెన్యూర్, ఇఫ్ యూ ఎలిమినేట్ దిస్ డాక్ట్రైన్ ఆఫ్ ప్లెజర్, అది ఎలిమినేట్ చేస్తే ఏం చేయగలం? సో దిస్ గవర్నర్ యొక్క పని గవర్నర్ సరిగ్గా నిర్వర్తించేలాగా మనం చూడగలం. చూడండి ఎంత వండర్ఫుల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వడం అనేది జరిగింది, ఎంత వండర్ఫుల్ రికమెండేషన్స్ ఇచ్చారు. అండ్ తర్వాత 2007లో జస్టిస్ మదన్ మోహన్ పంచీ కమిషన్ ఏదైతే ఉంటుందో సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ మీద ఏర్పడినటువంటి కమిషన్, వాళ్ళు ఏం చెప్పడం అనేటటువంటిది జరిగింది అంటే కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్, రాజ్యాంగాన్ని సక్రమంగా నిర్వర్తించలేనటువంటి పక్షంలో ఏ గవర్నర్ అయినా పక్షపాతంతో వ్యవహరిస్తే, ఏ గవర్నర్ అయినా ఇది చేస్తే, ఏ గవర్నర్ అయినా కాన్స్టిట్యూషన్ని అబైడ్ అయి ఉండకపోతే స్టేట్ అసెంబ్లీకి ఎంపవర్ చేయాలి. ఆ గవర్నర్ని తీసివేసే అధికారము ఆయా స్టేట్ అసెంబ్లీ, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉంటుందో దానికి అప్పగించాలి అనే విధంగా జస్టిస్ మదన్ మోహన్ పంచీ కమిషన్ ఏదైతే ఉంటుందో చెప్పింది. రీసెంట్గా కేరళ గవర్నమెంట్ మీద కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. గవర్నర్ని తీసేటటువంటి అధికారం స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి ఇస్తే బాగుంటుంది అనే విధంగా చెప్పడం అనేది జరిగింది కదా. వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ లెట్ us look at arguments in favor of governor's post. గవర్నర్ పోస్ట్ అసలు అవసరమా? గవర్నర్ పోస్ట్ ఎందుకు ఉండాలి అసలు? ఎలాగూ ఆయన చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక ఎయిడ్ అండ్ అడ్వైస్తోనే కదా యాక్ట్ చేస్తాడు. మరి గవర్నర్ పోస్ట్ ఎందుకండి? చూడండి, గవర్నర్ పోస్ట్ అండ్ ఆఫీస్ ఆఫ్ గవర్నర్ ఈజ్ ఇండిస్పెన్సబుల్, అంటే నెససరీ, అత్యావశ్యకము, తప్పకుండా ఉండాలి, అందులో సందేహమే లేదు. ఫస్ట్, if there is no clear majority in state elections, governor will act as the decider. సో స్టేట్ ఎలక్షన్స్లో ఒక క్లియర్ మెజారిటీ లేనటువంటి పక్షంలో సో గవర్నర్ ఎవరిని గవర్నమెంట్ ఫామ్ చేసేటువంటి అధికారం అప్పగించాలని చెప్పి గవర్నర్ నిర్ణయించడం అనేది జరుగుతుంది. సో అప్పుడు వివిధ పొలిటికల్ పార్టీస్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ అనేవి తగ్గుతాయి. అడ్మినిస్ట్రేటింగ్ డ్యూరింగ్ ప్రెసిడెంట్ రూల్ రాష్ట్రపతి పాలన సమయంలో ఏం చేయొచ్చు? అడ్మినిస్ట్రేషన్ చూసుకునేటటువంటి పని ఎవరు చేస్తారు? గవర్నర్ చేస్తారు. అందుకు గవర్నర్ అవసరం. కాన్స్టిట్యూషనల్ లింక్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్, సో కేంద్రానికి అండ్ రాష్ట్రానికి మధ్య ఒక లింక్ లాగా కూడా ఒక వారధిలా కూడా మనకి గవర్నర్ ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ 5th షెడ్యూల్లోను అండ్ దాంతోపాటు 6th షెడ్యూల్లోనూ ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్మినిస్టర్ చేసేది గవర్నర్. సో ఇలాంటి ఒక స్పెషల్ పవర్ అనేటటువంటిది, ఒక స్పెషల్ పొజిషన్ అనేటటువంటిది ఉంటే ఈ ట్రైబల్ ఏరియాస్ అడ్మినిస్ట్రేషన్ చాలా మంచిది కాబట్టి గవర్నర్ తప్పకుండా ఉండాలి. అండ్ ఫస్ట్ అసలు గవర్నర్ యొక్క పొజిషన్ యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైతే ఇంకా మీకు అర్థమవుతుంది గవర్నర్ ఎందుకు ఉండాలి. గుర్తుపెట్టుకోండి, 1857లో మనకి ఏం జరిగింది? సిపాయి మిలిటరీ జరిగింది, సిపాయిల తిరుగుబాటు జరిగింది. సిపాయిల తిరుగుబాటుని బ్రిటిష్ వాళ్ళు సక్సెస్ఫుల్గా అణిచివేశారు. అణిచివేసిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ చేతుల నుంచి ఇండియాని పరిపాలించేటటువంటి బాధ్యత ఎవరికి వచ్చింది? డైరెక్ట్ బ్రిటిష్ క్రౌన్కి రావడం అనేది జరిగింది. సో బ్రిటిష్ క్రౌన్, బ్రిటిష్ పార్లమెంట్ ద్వారా బ్రిటిష్ ఇండియాని పరిపాలించడం జరిగింది, మన భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. అవునా కాదా? రైట్. సో ఇండియాలో ఎన్ఫోర్స్ అయ్యేటటువంటి చట్టాలను ఎక్కడ చేసేవాళ్ళు? బ్రిటిష్ పార్లమెంట్లోనే చేయడం అనేటటువంటి జరిగింది. సో మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం తీసుకొచ్చారు? ఫ్రీడమ్ స్ట్రగుల్ స్టార్ట్ చేశారు. భారతదేశానికి స్వతంత్రం కావాలనేటటువంటి ఆలోచనలతో ముందుకెళ్లారు. భారతీయుల్లో నేషనలిజం, జాతీయవాదం, ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్ టు వన్ నేషన్ అనే భావన ఏదైతే ఉంటుందో దాన్ని పెంపొందించేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ ఒక్కసారిగా మన వాళ్ళు స్వరాజ్ లేదా ఇండిపెండెన్స్ని అడిగేశారా? లేదు. ఫస్ట్ ఏమడిగారు? సివిల్ సర్వీసెస్లో మాకు కొంత ప్రాతినిధ్యం కల్పించండి. తర్వాత ఏమడిగారు? లా మేకింగ్లో, చట్టాలు చేసేటటువంటి ఇంపీరియల్ కౌన్సిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించండి అని చెప్పారు. సో బ్రిటిష్ వాళ్ళు వీటన్నిటికీ ఓకే చెప్పి ఫస్ట్ నామినేటెడ్ పొజిషన్స్ అనేవి ఇచ్చారు. అంటే ఇండియన్స్ని లేదా ఇంపీరియల్ కౌన్సిల్లో నామినేట్ చేసేవాళ్ళు, ఎలక్షన్స్ ఉండేవి కాదు. కానీ తర్వాత ఏం జరిగింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935కి వచ్చేటప్పటికి ఒక ఫెడరల్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎన్విసాజ్ చేయడం అనేటటువంటి జరిగింది, దాన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటి జరిగింది. అంటే డిఫరెంట్ ప్రావిన్సెస్లో, అంటే ప్రజెంట్ ప్రావిన్సెస్ ఆర్ ప్రజెంట్ సినానిమస్ టు స్టేట్స్, రాష్ట్రాల్లో కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీస్ని ఏర్పాటు చేశారు. అక్కడికి ఇండియన్స్ ఎలా ఇదవుతారు? ఎన్నికల ద్వారా వాళ్ళు రావడం అనేటటువంటి జరుగుతుంది. ఆఫ్ కోర్స్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇవ్వలేదు, అంటే ఓటు హక్కు అందరికీ కల్పించలేదు, కొంతమందికి మాత్రమే ఓటు హక్కు కల్పించారు. ఆ కొంతమంది భారతీయులను ఎన్నుకుంటారు. ఆ భారతీయులు లెజిస్లేటివ్ అసెంబ్లీస్, ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లోకి వెళ్తారు. వాళ్ళందరూ కలిసి చట్టాలు చేస్తారు. ఎవరి కోసం? భారతీయుల కోసం, భారతదేశంలో పరిపాలన కోసం.
సో ఈ చట్టాన్ని చేసిన తర్వాత ఇంపీరియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నటువంటి భారతీయులు చట్టాలు చేసిన తర్వాత ఆ పర్టిక్యులర్ బిల్ ఏదైతే ఉంటుందో అది ఎవరి దగ్గరికి వెళ్తుంది అంటే గవర్నర్ దగ్గరికి వెళ్ళేదండి. సో గవర్నర్కి వీటో పవర్ ఉండేది, గవర్నర్కి నో చెప్పేటటువంటి అధికారం ఉండేది. ఆ బిల్ మీద గవర్నర్ నో చెప్పొచ్చు. ఎందుకు ఈ గవర్నర్ని ఇక్కడ పెట్టడం అనేది జరిగింది, ఒకవేళ ఏదైనా బిల్లు ఇట్ ఈస్ ఎగెనెస్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ బ్రిటిష్ క్రౌన్, బ్రిటిష్ పాలనకి ఎగెనెస్ట్గా ఏదైనా బిల్లు ఈ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో ఉన్నటువంటి ఇండియన్స్ పాస్ చేశారనుకోండి, దాన్ని గవర్నర్ నో చెప్పొచ్చు. అర్థమైందా? సో ఇక్కడ ఇప్పుడు సపోజ్ చూద్దాం, మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా రాష్ట్రాల్లో సెషనిస్ట్ మూమెంట్స్, సెపరేటిస్ట్ మూమెంట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. నార్త్ ఈస్టర్న్ ప్లేసెస్లో కూడా మేము సెపరేట్ కంట్రీ అయిపోతాము అనేటటువంటి బలమైన ఇవేవైతే ఉంటాయో బలమైన కోరికలు మొదలవ్వడం అనేటటువంటిది జరిగింది. 1963 ఆ ప్రాంతంలో అన్నాదురై తమిళనాడు తమిళ దేశం అవ్వాలని కూడా అనడం అనేటటువంటిది జరిగింది. ఒకవేళ ఆ ఆకాంక్షతో వాళ్ళ లెజిస్లేటివ్ అసెంబ్లీస్లో వాళ్ళు సెపరేట్ కంట్రీ అయిపోతామని చెప్పి వాళ్ళు ఏమైనా రెజల్యూషన్ పాస్ చేశారనుకోండి, దానికి నో చెప్పే అధికారం కానీ ప్రెసిడెంట్కి పంపించేటటువంటి అధికారం కానీ చూడ్డానికి ఒకరు తప్పకుండా ఉండాలి. సో ఇక్కడ గవర్నర్ ఏం చేస్తారు, హీ ఎన్ష్యూర్స్ యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సోవరెనిటీ ఆఫ్ ఇండియా. భారతదేశ ఐక్యతని, భారతదేశ సమగ్రతని, భారతదేశంగా ఉండేటటువంటి బాధ్యత ఇక్కడ ఎవరి చేతుల్లో పెట్టడం అనేటటువంటిది జరిగింది. మన కాన్స్టిట్యూషన్ గవర్నర్ చేతుల్లో పెట్టారండి. సో చాలామంది మన కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ టైంలో కూడా అసలు గవర్నర్ ఎందుకు, గవర్నర్ అనేటటువంటిది ఒక కొలోనియల్ ఇన్స్టిట్యూషన్ కదా, బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన ఇన్స్టిట్యూషన్ కదా, మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఆ పాత రోజుల్ని, ఆ చీకటి రోజుల్ని గుర్తు చేసేటటువంటి ఈ పొజిషన్స్ ఎందుకు కంటిన్యూ చేయాలి అని చెప్పి అడిగినప్పుడు మనకి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్స్లో మన ఫోర్ ఫాదర్స్ ఇదే సమాధానం ఇచ్చారు. ఇండియా యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ, సావరెనిటీ ఎన్ష్యూర్ అవ్వాలి అంటే గవర్నర్ తప్పకుండా ఉండాలని. అర్థమైందా? అందుకే తప్పకుండా గవర్నర్ పోస్ట్ అనేటటువంటిది ఉండాలి, అందుకే ఇండిస్పెన్సబుల్ అని చెప్పి అన్నాం. మరి గవర్నర్ పోస్ట్కి ఎగనెస్ట్గా ఆర్గ్యుమెంట్స్ ఏంటో చూద్దాం, వినండి. నౌ లెట్ us look at some arguments against governor's post. CM can be sworn in by the Chief Justice of High Court. చీఫ్ మినిస్టర్ని మెజారిటీని ఎంచుకోవడం, లేకపోతే చీఫ్ మినిస్టర్ చేత ప్రమాణ స్వీకారం చేయడం గవర్నరే చేయాలా? హైకోర్టు చీఫ్ జస్టిస్ చేయిస్తారు, తప్పేమైనా ఉందా? ఎందుకు గవర్నరే చేయించాలి, గవర్నర్ ఎందుకు ఉండాలి, దానికోసం అవసరం లేదని చెప్తున్నారు. అండ్ స్టేట్లో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయాలి అని నిర్ణయించడానికి గవర్నర్ ఎందుకు? కొన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేస్తే సరిపోదా, గవర్నర్ పొజిషన్ తీసేయచ్చు కదా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి అని చెప్పి కొంతమంది అంటారు. సపోజ్ ఫస్ట్ అవకాశం ఎవరికి ఇవ్వాలి, సపోజ్ ఎవరికి సింగిల్ మెజారిటీ రాలేదనుకోండి, ఎవరికి ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. సో ఫస్ట్ ఎవరికి ఇవ్వాలి, ప్రీపోల్ ఎలియన్స్ ఏ రెండు పార్టీలు అనేవి ఏర్పాటు చేసుకుంటారు అంటే ఎన్నికల ముందు. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ కింద నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఆంధ్రప్రదేశ్లో 100 సీట్లు ఉన్నాయి అనుకోండి అమ్మా, ఆంధ్రప్రదేశ్లో 100 సీట్లు ఉన్నాయి. వైఎస్ఆర్సీపీకి 40 సీట్లు వచ్చినాయండి. వైసీపీకి ఎన్ని వచ్చినాయి, 40 సీట్లు వచ్చినాయి. టీడీపీకి ఎన్ని వచ్చినాయి అంటే 30 సీట్లు వచ్చినాయి అనుకోండి. జనసేనకి ఎన్ని వచ్చాయి అంటే 20 సీట్లు వచ్చినాయి అనుకోండి. సపోజ్ ఇండిపెండెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మిగిలిన 10 సీట్లు వచ్చినాయి అనుకోండి. ఇన్ కేసు ఇక్కడ ఏ పార్టీకైనా సింగిల్ మెజారిటీ ఉందా, ఏ పార్టీకైనా ఉండడం అనేటటువంటిది జరిగిందా? లేదు. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ ఎంత, 51. ఏ పార్టీకి అయితే సీట్లు వస్తాయో వాళ్ళు మాత్రమే ఏం చేయాలి, అధికారం ఫామ్ చేయాలి, అవునా కదా? సో ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తారు అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీనైనా పిలవచ్చు, లేకపోతే టీడీపీ జనసేన కొయిలేషన్గా ఉన్నాయనుకోండి, వీళ్ళకి ఎక్కువ సీట్లు వస్తే వీళ్ళని కూడా పిలవచ్చు. సో ఎవరినైనా గవర్నర్ ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇప్పుడు గవర్నర్ డిసైడర్ అని చెప్తున్నాం కదా. సో దీనికి మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ చేస్తే సరిపోదా? ఇప్పుడు సపోజ్ ఫస్ట్ ఎవరికి సింగిల్ లార్జెస్ట్ పార్టీ లేనప్పుడు మనం ఏం చేస్తాం, ప్రీపోల్ ఎలియన్స్ ఎవరైనా ఉన్నారో లేదో చూస్తాం. సపోజ్ వైసీపీ అండ్ జనసేన ఎన్నికల ముందు మన ఇద్దరం కలిసి పోరాడదాం అనుకున్నారు అనుకోండి, వాళ్ళిద్దరికి కలిపి 60 సీట్లు ఉంటాయి. సో వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ చేసే అధికారం ఇవ్వచ్చు. ఒకవేళ ప్రీపోల్ ఎలియన్స్ ఎవరు చేసుకోలేదు, అప్పుడు సెకండ్ ఆప్షన్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఏదైతే ఉంటుందో ఇప్పుడు వైసీపీ అధికారం ఇవ్వడం అనేటటువంటి చేయొచ్చు. లేకపోతే పోస్ట్ ఎలక్టోరల్ కొయిలేషన్, ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి ఇవ్వలేని పక్షంలో పోస్ట్ ఎలక్టోరల్ కొయిలేషన్ ఆఫ్ పార్టీస్. సో ఎలక్షన్ అయిన తర్వాత సపోజ్ టీడీపీ జనసేన అండ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కలిసారు అనుకోండి, వీళ్ళకైనా అప్పగించవచ్చు. సో ఈ విధంగా ఒక స్టేజ్ బై స్టేజ్ డిఫరెంట్ ప్రాబబిలిటీస్ ప్రకారం మనం ఎందుకు చట్టం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రాజ్యాంగ సవరణ చేసి గవర్నర్ యొక్క పొజిషన్ తీసేయకూడదు, గవర్నర్ పొజిషన్ అవసరమా మనకి అని చెప్పి చాలామంది చెప్తారండి.
అర్థమైందా? బట్ కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గవర్నర్ యొక్క పొజిషన్ ఇట్ ఈస్ ఇండిస్పెన్సబుల్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ నెసరీ ఎస్పెషల్లీ ఫర్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సావరెనిటీ ఆఫ్ ద కంట్రీ. సో కంప్లీట్గా ఇన్ డీటెయిల్ ఇన్ డెప్త్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి డీటెయిల్డ్గా చెప్తున్నాను. సో టైం తీసుకొని మరీ చెప్తున్నాను ఎందుకంటే మీకోసమే. సో ఇంకొకసారి గవర్నర్ పొజిషన్ గురించి ఏమైనా న్యూస్లోకి వచ్చినప్పుడు యూ హ్యావ్ టు ఎనలైజ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకేనా? రైట్ నాన్న. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. క్లియర్ రోడ్ మ్యాప్ ఫర్ 5G ఆప్షన్ ప్రైమ్ మినిస్టర్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్ అమ్మ, గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో మనం మాట్లాడుకుంటాం. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం, వినండి. సో రీసెంట్గా జరిగినటువంటి ఒక వెబినార్లో దేని గురించి సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎలొకేషన్స్ మన యూనియన్ బడ్జెట్లో రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి యూనియన్ బడ్జెట్లో ఎంత ఎలొకేట్ చేశారు అనే విషయం పట్ల ఒక వెబినార్ జరిగింది. దానిలో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం అనేది జరిగింది. ప్రైమ్ మినిస్టర్ యొక్క స్పీచ్ అనేటటువంటిది మీరు చాలా దగ్గరగా ఫాలో అవుతూ ఉండాలండి. ఎందుకంటే ఆ టెర్మినాలజీ మీరు ఆన్సర్ రైటింగ్లో రాస్తే ఆన్సర్ చాలా అథెంటిక్గా ఉండడం అనేటటువంటి జరుగుతుంది. సో ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ నుంచి మనం తీసుకునేటటువంటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ చూడండి. కాల్డ్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం ఆత్మనిర్భరత సాధించాలి అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చెప్పారు. మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్ మనమే తయారు చేసుకోవాలి, ఫారిన్ కంట్రీస్ మీద ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవ్వకూడదు. సో రీసెంట్గా జో బైడెన్ అమెరికన్ ప్రెసిడెంట్ అయినటువంటి జో బైడెన్ కూడా ఇవే పిలుపునిచ్చారండి అమెరికా ప్రజలకి. అమెరికాకు కావాల్సినవన్నీ అమెరికానే తయారు చేసుకోవాలి, అమెరికాలోనే తయారవ్వాలి, అదర్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకూడదని చెప్పారు. సో కోవిడ్-19 ఏదైతే ఉంటుందో కోవిడ్-19 అనేటటువంటిది ఇట్ ఈస్ ఎ రిట్రీట్ టు గ్లోబలైజేషన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చమ్మ. అర్థమైందా? సో ఎందుకు అంటే కోవిడ్-19 వల్ల ఏం జరిగింది, సప్లై చైన్ డిస్రప్షన్స్ అనేటటువంటివి జరిగినాయి. ఇప్పుడు సపోజ్ ఇండియాలో ఒక వస్తువు తయారవుతుంది అనుకోండి, ఒక కార్ తయారవుతుంది అనుకోండి, ఈ కార్కి కావాల్సినటువంటి సెమీ కండక్టర్స్ మనం సపోజ్ కొరియా నుంచి తెచ్చుకుంటున్నాం అనుకోండి. సో కోవిడ్-19 వల్ల ఏం జరిగింది, బార్డర్స్ ఏవైతే ఉంటాయో బార్డర్స్ క్లోజ్ అయింది. బార్డర్స్ క్లోజ్ అవ్వడం వల్ల ఈ సెమీ కండక్టర్స్ ఇండియాకి రావడం మానేసాయి. ఇండియాకి రాకపోవడం వల్ల ఇండియా కార్లు ప్రొడ్యూస్ చేయడం ఆపేసింది. కార్లు ప్రొడ్యూస్ చేయడం ఆపేయడం వల్ల ఇండియా యొక్క ఎకానమీ అనేటటువంటిది ఆటోమొబైల్ ఇండస్ట్రీకి ఎకానమీ కంట్రిబ్యూట్ చేయడం ఏదైతే ఉంటుందో అది ఆగిపోయింది. సో అదే సెమీ కండక్టర్స్ మనమే తయారు చేసుకున్నాం అనుకోండి మన ఇండియాలోనే, మన కార్స్కి ఏమైనా మనకు సప్లైకి ఏమైనా డిస్రప్షన్ ఉంటుందా? ఉండదు. సో అందుకే రిట్రీట్ టు గ్లోబలైజేషన్ అని చెప్పి చెప్తారు. గ్లోబలైజేషన్కి అది వ్యతిరేకం. కోవిడ్-19 అనేటటువంటిది వెనక్కి తీసుకెళ్తుంది అనే విధంగా చెప్తున్నారు. చాలా కంట్రీస్ సెల్ఫ్ రిలయన్స్ మీద ఆధారపడేటటువంటి పాలసీస్ తీసుకొచ్చేయండి, అందులో మన ఇండియా కూడా ఒకటి. అండ్ గవర్నమెంట్ సన్ రైజ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో అంటే నియర్ ఫ్యూచర్లో డెవలప్ అయ్యే సెక్టార్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద రీసెంట్ బడ్జెట్లో చాలా ఎంఫసైజ్ చేస్తుంది. ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సన్ రైజ్ సెక్టార్స్లో లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, జియోస్పేషియల్ సిస్టమ్స్ కానీ. జియోస్పేషియల్ అంటే ఏంటి, విచ్ టెల్స్ ద లొకేషన్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆబ్జెక్ట్ ఆన్ ఎర్త్. జియో అంటే ఎర్త్ అమ్మ. సో భూమి మీద ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క లొకేషన్ ఏదైతే ఉంటుందో, సపోజ్ జీపీఎస్ సిస్టమ్స్ అనేటటువంటివి జియోస్పేషియల్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో జియోస్పేషియల్ టెక్నాలజీతోనే వర్క్ అవుతాయి. సో దీని గురించి మనకి పాలసీస్ తీసుకొచ్చారు. డ్రోన్ పాలసీస్, డ్రోన్స్ తాలూకా రెగ్యులేషన్ ఏదైతే ఉంటుందో లిబరలైజ్ చేయడం అనేది జరిగింది. సో ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు ఎక్కువగా డ్రోన్స్ వాడే వెసులుబాటు కల్పించారు. సెమీ కండక్టర్స్ యొక్క ప్రొడక్షన్ ర్యాంపప్ చేయడానికి పాలసీస్ తీసుకురావడం అనేది జరిగింది. సెమీ కండక్టర్ మిషన్ ఏదైతే ఉంటుందో దాంతో ముందుకొచ్చారు. 76,000 కోట్లు కేటాయించారని చెప్పి నిన్నటి హిందూ అనాలిసిస్లో మాట్లాడుకున్నాం. స్పేస్ టెక్నాలజీలో కూడా మనం ముందుకు అడుగులు వేస్తున్నాం. జెనోమిక్స్, ఫార్మాసిటికల్స్, క్లీన్ టెక్నాలజీస్, 5G వీటన్నింటిలో కూడా మనకి ఈ రీసెంట్ బడ్జెట్లో చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. చాలా మొత్తంలో మనీని క్యాపిటల్ని గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? జెనోమిక్స్ అంటే అర్థం ఏంటండి, ద కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ ఇన్ అన్ ఆర్గానిజం. ఒక ఆర్గానిజంలో ఉన్న డిఎన్ఏ సెట్ అంతా కలిపితే జెనోమిక్స్ అంటాం, రైట్? అండ్ దాంతోపాటు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్, డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్ కూడా తీసుకొచ్చారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ అంటే ఏంటి, ఇన్సెంటివ్స్ ఇస్తుందంట గవర్నమెంట్. కాకపోతే దాన్ని దేనికి లింక్ పెట్టింది, ప్రొడక్షన్కి లింక్ పెట్టింది. ఎంత ఎక్కువ ప్రొడ్యూస్ చేసి ఎంత ఎక్కువ సేల్ చేస్తే నేను నీకు అంత ఇన్సెంటివ్స్ ఇస్తానన్నట్టు. సో డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్స్, ఇన్సెంటివ్స్ ఇస్తుందంట, దేనికి లింక్ పెట్టింది, డిజైన్కి పెట్టింది అనమాట. అంటే నువ్వు ఎంత చక్కనైనటువంటి చిప్స్ని, సెమీ కండక్టర్స్ని డిజైన్ చేస్తే, ఐసీస్ని గట్రా డిజైన్ చేస్తే నేను అంత
చక్కగా నేను డబ్బులు అనేవి ఇస్తాను నీకు అనే విధంగా చెప్తుంది గవర్నమెంట్. సో అది ఏం చేస్తుంది గవర్నమెంట్, సింపుల్గా ఎంకరేజ్ చేస్తుంది, ఎక్కువ ప్రొడ్యూస్ చేయమని ప్రొడక్ట్స్ని, ఎక్కువ మంచి చిప్స్, సెమీ కండక్టర్స్ ఇవన్నిటిని డిజైన్ చేయమని చెప్తుంది. ఫోకస్ ఆన్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్. సో దిస్ ఇస్ ద ఫ్యూచర్ అని చెప్పి యానిమేషన్, గేమింగ్ అనేటటువంటిది. సో దీని మీద కూడా మేము చాలా వెచ్చిస్తున్నాము, బడ్జెట్లో చాలా ఎలికేషన్స్ ఇచ్చామని చెప్పారు ప్రైమ్ మినిస్టర్. అండ్ ప్రైవేట్ ఫార్మ్స్ ఏవైతే ఉంటాయో అవి న్యూ జియోస్పేషియల్ డేటా పాలసీ 2021. సో ఇది లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో తీసుకొచ్చారండి. ఈ సంవత్సరం ఫిబ్రవరికి మొత్తం సంవత్సరం ఫస్ట్ యానివర్సరీ అనేటటువంటిది చేసుకుంది. సో ఈ జియోస్పేషియల్ డేటా పాలసీ ఏదైతే ఉంటుందో కొత్తగా తీసుకొచ్చినటువంటి పాలసీని కూడా ఉపయోగించుకోవాలి ప్రైవేట్ ఫార్మ్స్. సో లొకేషన్ సర్వీసెస్ అనేవి ఉపయోగించుకొని వాళ్ళు ముందుకు అడుగులు వేయాలి, స్టార్టప్స్ గట్రా కొత్తగా రావాలి అనే విధంగా చెప్తున్నారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. మరి ఈ రంగాల్లో ఎలాంటి ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో ఒకసారి చూద్దామా. మీకు ఆన్సర్ రైటింగ్లో ఉపయోగపడుతుంది, చక్కగా దాన్ని నోట్ మేకింగ్ చేసుకోండి. మీ అందరికీ ఈ పీడిఎఫ్ కావాలంటే మళ్ళీ చెప్తున్నాను, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ కింద మనకి కామెంట్ సెక్షన్లో ఉంటుంది. దాని ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు పీడిఎఫ్, బ్యూటిఫుల్ పీడిఎఫ్ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకేనా. సో పీడిఎఫ్ కూడా మీకు నచ్చుతున్నట్టయితే, ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చుతున్నట్టయితే డూ హిట్ దట్ లైక్ బటన్ అమ్మ. ఎందుకంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ డూయింగ్ దిస్ పర్టిక్యులర్ పీడిఎఫ్, ఫర్ మేకింగ్ దిస్ పర్టిక్యులర్ పీడిఎఫ్. ఓకేనా. ఆ సపోర్ట్ మీరు ఇచ్చినట్టయితే ఎక్కువ మందికి రీచ్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. ఒక సెన్స్ ఆఫ్ మోటివేషన్గా కూడా ఉంటుంది ఇంత కష్టానికి. రైట్. నెక్స్ట్ చూడండి, గవర్నమెంట్స్ ఇనిషియేటివ్స్ ఫర్ ప్రమోటింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ ఏంటో మొదట చూద్దాం. చూడండి, నీతి ఆయోగ్ యొక్క నేషనల్ స్ట్రాటజీ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 2018లో వచ్చింది. నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ని 2020లో తీసుకురావడం అనేది జరిగింది. 2020లో ఇండియా గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ పార్ట్నర్షిప్లో, ఈ కోయిలేషన్లో ఇండియా కూడా చేరడం అనేటటువంటి జరిగింది. సో రెస్పాన్సిబుల్ యూజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రెస్పాన్సిబుల్గా వాడాలి, ఎక్స్ప్లాయిట్ చేయకూడదు అనే విధంగా. ఏ మెగా విర్చువల్ సమిట్ రైజ్ 2020. రైజ్ అంటే ఏంటి, రెస్పాన్సిబుల్ ఏఐ ఫర్ సోషల్ ఎంపవర్మెంట్ 2020 అనేటటువంటి విర్చువల్ సమిట్ని కూడా కండక్ట్ చేశారు. దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్. సో డ్రోన్ సెక్టార్ అనేటటువంటిది పెంచడానికి మనకి డ్రోన్ రూల్స్ 2021ని తీసుకురావడం అనేది జరిగింది. రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని లిబరలైజ్ చేశారు, వాటిని ఈజ్ డౌన్ చేయడం అనేటటువంటి జరిగింది. ఎక్కువ మంది డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాడడానికి. సెమీ కండక్టర్స్ ఏవైతే ఉన్నాయో, సెమీ కండక్టర్స్ యొక్క ప్రొడక్షన్ని పెంచడానికి ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. సో రీసెంట్గా మన గవర్నమెంట్. అండ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ స్పేస్ సెక్టార్ ప్రమోషన్కి చూడండి, స్పేస్ కామ్ పాలసీ 2020 తీసుకొచ్చారు. ఎందుకు అంటే స్పేస్ సెక్టార్లో గవర్నమెంటే కాకుండా ప్రైవేట్ ఫార్మ్స్ కూడా ఇంక్లూడ్ అవ్వడానికి, ప్రైవేట్ ఫార్మ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్స్ గట్రా చేయడానికి. దీనికోసం ఒక రెగ్యులేటరీ ఏజెన్సీని కూడా పెట్టారు, ఇన్స్పేస్ అంటామండి, ద ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్. 2020లో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేయడానికి. అర్థమైందా. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, NSILని కూడా తీసుకొచ్చారు. ఎందుకు అంటే దిస్ ఇండియన్ స్పేస్ కెపాసిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మార్కెటింగ్ చేయడానికి. అర్థమైందా. సో ఇస్రో ఇనిషియేటివ్స్ని వీటన్నింటిని మార్కెటింగ్ చేయడం ద్వారా ప్రైవేట్ ఫార్మ్స్, బయట దేశాల యొక్క ఫార్మ్స్ కూడా, కంపెనీస్ కూడా ఏం చేయొచ్చు, మన ఇస్రో సర్వీసులు వాడుకునే అవకాశం ఉంటుంది. అవునా కదా. వెరీ ఇంపార్టెంట్. జెనోమిక్స్లో చూడండి, జెనోమ్ ఇండియా ప్రాజెక్ట్ 2020 తీసుకురావడం అనేది జరిగిందమ్మ. సో ముఖ్యంగా ఎందుకు అంటే దిస్ జెనెటిక్ మెటీరియల్ సీక్వెన్సింగ్ ఇవేవైతే ఉంటాయో వాటన్నింటి కోసం. ఇప్పుడు DNA సీక్వెన్సింగ్ వీటన్నింటినీ చేసి ఏం చేయొచ్చు, ఎక్కువ ఈల్డ్ వచ్చేటటువంటి ప్లాంట్స్ వీటన్నింటినీ తీసుకురావచ్చా లేదా, వీటన్నింటినీ తప్పకుండా తీసుకురావచ్చు. సో దట్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ అంటే మనకి పెరుగుతున్నటువంటి జనాభాకి తగినట్టుగా మనం ఆహార ధాన్యాలను కూడా ఉత్పత్తి చేయొచ్చు. మన అవసరాలకు తగినట్టుగా మనం ఏం చేయొచ్చు, సో DNA సీక్వెన్సింగ్ ద్వారా మన అవసరాలని మనం తీర్చుకోవచ్చు. రైట్. అందుకోసం ఈ జెనోమిక్స్లో కూడా గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. అండ్ క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ కూడా తీసుకొచ్చాం. సపోజ్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ 2015లో ప్యారిస్లో జరిగినటువంటి యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ మీటింగ్ ఏదైతే ఉంటుందో, మీటింగ్లో ఇండియా అండ్ ఫ్రాన్స్ కలిపి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ని తీసుకురావడం అనేటటువంటి జరిగింది. సూర్యుడి నుంచి వచ్చేటటువంటి అనంతమైనటువంటి శక్తిని మనం ఉపయోగించుకోవాలి, సోలార్ ఎనర్జీకి పెద్దపీట వేయాలనే విధంగా దీన్ని తీసుకొచ్చారు. వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనేటటువంటి ఇనిషియేటివ్తో కూడా ఇండియా ముందుకొచ్చింది. నేషనల్ సోలార్ మిషన్ 2010లో అప్పటి UPA గవర్నమెంట్ తీసుకురావడం అనేటటువంటి జరిగింది. నేషనల్ విండ్ సోలార్ హైబ్రిడ్ పాలసీ, విండ్ ఎనర్జీ అండ్ సోలార్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో దాన్ని
ఇది చేయడానికి, దాన్ని సిగ్నిఫికెంట్గా పెంచడానికి ఈ పాలసీతో కూడా వచ్చాం 2018లో. నేషనల్ బయోఫ్యూయల్స్ పాలసీ కూడా ముందుకు రావడం అనేది జరిగింది. సో ఈ ఫాజిల్ ఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో అవి క్లీన్ ఎనర్జీ కాదు కదా, దానివల్ల ఏం జరుగుతుంది, ఎమిషన్స్ అనేటటువంటివి జరుగుతాయి, కార్బన్ ఎమిషన్స్, కార్బన్ ఉద్గారాలు వెలువడతాయి. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అండ్ దాంతోపాటు క్లైమేట్ చేంజ్కి కారణం అవ్వడం అనేది జరుగుతుంది, సీ లెవెల్ రైజ్కి. సో అందుకే బయోఫ్యూయల్స్ వాడకం పట్ల, ఎథనాల్ లాంటి బయోఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క యూసేజ్ని ఇంక్రీజ్ చేసే ప్రయత్నం చేశారు ఈ పాలసీతో. నేషనల్ హైడ్రోజన్ ఎనర్జీ మిషన్, సో హైడ్రోజన్ ఈజ్ వెరీ క్లీన్ ఎనర్జీ కాబట్టి హైడ్రోజన్ ఎనర్జీ మిషన్ కూడా ఈ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 2021-22 బడ్జెట్లో దీన్ని కూడా తీసుకురావడం అనేటటువంటిది జరిగిందమ్మ. రైట్, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్. ఆన్సర్ రైటింగ్లో వీటన్నిటిని మీరు మెన్షన్ చేయగలిగితే మీకు చాలా మార్క్స్ ఫెచ్ అవుతాయని చెప్పి నేను వీటన్నిటిని ఇంక్లూడ్ చేశాను. క్లియర్? నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కెన్ ఎ పర్సన్ రిఫ్యూజ్ కోవిడ్ వ్యాక్సిన్, సుప్రీం కోర్ట్ సీక్స్ గవర్నమెంట్ వ్యూ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 హెల్త్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అండి. అసలు ఇష్యూ ఏంటి అండ్ దాంతోపాటు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, డీటెయిల్డ్గా ఇన్డెప్త్ బేసిక్స్ నుంచి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అసలు ఇష్యూ ఏంటి అంటే అమ్మ, కోవిడ్-19 వ్యాక్సినేషన్ ఏదైతే ఉంటుందో అది వాలంటరీ, అంటే వాళ్ళకి ప్రజలకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కోవిడ్-19 వ్యాక్సినేషన్ని మ్యాండేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ప్రజల మీద బలవంతంగా రుద్దుతుంది. ప్రజలకు ఇష్టం లేకపోయినా వ్యాక్సిన్ తప్పకుండా వేసుకోవాలని చెప్పి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఎవరైతే వ్యాక్సిన్ అనేది వేసుకోవట్లేదో వాళ్ళని సినిమా థియేటర్లోకి ఎలో చేయకపోవడం, లేకపోతే వాళ్ళకి స్కూల్స్లోకి ఎలో చేయకపోవడం, ఇలాంటివి చేస్తున్నారు. వాళ్ళ బేసిక్ రైట్స్ని డినై చేస్తున్నారు. ఏ కారణంతో? వ్యాక్సిన్ వేసుకోలేదనే కారణంతో. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ప్రశాంత్ భూషణ్ అనేటటువంటి లాయర్, ఈయన పేరు వినే ఉంటారు. మనకి 2021లో ఈయన పేరు చాలా వినిపించడం అనేది జరిగింది. ఎందుకు అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అనేటటువంటి కేసులో ఈయన చాలా పోరాటం చేయడం అనేటటువంటిది జరిగిందమ్మ. కోర్టు ధిక్కారణ కేసు అంటాము. సో అది ఇంకొకసారి మనం డీటెయిల్డ్గా మాట్లాడదాము. సో ప్రశాంత్ భూషణ్ ఎవరైతే ఉన్నారో, ప్రశాంత్ భూషణ్ ఈయన ఏం చెప్తున్నారు, ఈయన ఏం ఆర్గ్యూ చేయడం అనేటటువంటి జరుగుతుంది అంటే, ఏ పర్సన్ హ్యాస్ అన్ అబ్సల్యూట్ రైట్ టు రిఫ్యూజ్ కోవిడ్-19 వ్యాక్సిన్ అని ఏమంటున్నారు. కోవిడ్-19 వ్యాక్సిన్ని రిఫ్యూజ్ చేసే అధికారం, నేను వ్యాక్సిన్ వేసుకోనని చెప్పే అధికారం ప్రజలకు ఉందంట. స్టేట్స్ కెనాట్ కంపెల్ దెమ్ టు టేక్ ద వ్యాక్సినేషన్ ఆన్ ద పెయిన్ ఆఫ్ డినయింగ్ దమ్ బేసిక్ రైట్స్. సో వాళ్ళకి బేసిక్ రైట్స్, హక్కులు ఇవ్వకుండా వాళ్ళని బలవంతంగా వ్యాక్సినేషన్ చేయించే ప్రయత్నం రాష్ట్రాలు చేస్తున్నాయి. అలా చేయకూడదు అని చెప్పి ఈయన సుప్రీంకోర్టు ముందు ఇష్యూని తీసుకురావడం అనేటటువంటిది జరిగిందాం. అర్థమైందా? సో ఇక్కడ పిటిషనర్ ఎటువంటి ఇష్యూస్ని, ఎటువంటి కన్సర్న్స్ని రైజ్ చేయడం అనేటటువంటి జరిగిందో చూడండి. రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ వ్యాక్సినేషన్ తప్పకుండా వేసుకోవాలి అని చెప్పి కంపెల్ చేస్తున్నాయి. మాకు ఇప్పుడు చెప్పండి, మీరు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు వ్యాక్సినేషన్ వాలంటరీయా లేకపోతే స్టేట్స్ ఫాలో అవుతున్నట్టు వ్యాక్సినేషన్ మ్యాండేటరీయా? సో దానికి బదులు ఇవ్వండి అని చెప్పి ఈయన అడుగుతూ ఉన్నాడు. నెక్స్ట్, డినయల్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ అన్వాక్సినేటెడ్. వ్యాక్సినేషన్ ఎవరైతే వేసుకోవట్లేదో వాళ్ళని ఏం చేస్తున్నారు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోకి ఎంటర్ కానివ్వట్లేదు అండ్ దాంతోపాటు రిసోర్సెస్ ఇవ్వట్లేదు, వాళ్ళని సోషల్లీ ఎక్స్క్లూడ్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? బేసిక్ రైట్స్ని డినై చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈయన అడగడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ఆల్సో ఏ ఇంపార్టెంట్ ఇష్యూ. అండ్ the question whether to inoculate or not solely concerns individual health and not public health. సో నువ్వు వ్యాక్సిన్ వేసుకోకపోతే నీకే ప్రాబ్లం, ప్రజలందరికీ ఎలా ప్రాబ్లం అవుతుంది? అది పబ్లిక్ హెల్త్ కన్సర్న్ అయితే అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పొచ్చు, బట్ దట్ ఈస్ ఇండివిజువల్ హెల్త్ కన్సర్న్. వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి కోవిడ్ రాదు, లేకపోతే కోవిడ్-19 వాళ్ళకి ట్రాన్స్మిట్ అవ్వదని ఏమైనా ఉందా? ట్రాన్స్మిట్ అవుతుంది, కానీ వ్యాక్సిన్ ట్రాన్స్మిట్ అయితే వ్యాక్సిన్ కాపాడుతుంది. సో ఇక్కడ ఇండివిజువల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయనకు వ్యాక్సిన్ అక్కర్లా, వ్యాక్సిన్ కాపాడాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన ఇష్టం, ఆయన హెల్త్ పాడైపోతుంది, ఆయనకు ఏమైనా ప్రాబ్లం అయితే అవుతుంది. సో మీరెవరు మ్యాండేట్ చేయడానికి అని చెప్పి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. పబ్లిక్ హెల్త్ కన్సర్న్ అనుకోండి, అప్పుడు వేరు, అప్పుడు మీరు మ్యాండేట్ చేయొచ్చు. ఇండివిజువల్ హెల్త్ కన్సర్న్ అన్నప్పుడు నువ్వు ఎలా ఇది చేస్తావు, ఎలా మ్యాండేట్ చేస్తావు అని చెప్పి ఈయన కన్సర్న్ రైజ్ చేశారు. బెటర్ రిజైలెన్స్ విత్ న్యాచురల్ యాంటీబాడీస్. ఒకసారి కోవిడ్-19 సోకినటువంటి వ్యక్తికి యాంటీబాడీస్ ఏవైతే ఉంటాయి, యాంటీబాడీస్ బాడీలో ఫామ్ అవుతాయి కదా.
యాంటీబాడీసే కదా, ఫ్యూచర్లో మళ్ళీ కోవిడ్ వస్తే వాటి మీద అటాక్ చేస్తాయి, వైరస్ మీద అటాక్ చేస్తాయి. సో కోవిడ్-19 రావడం ద్వారా న్యాచురల్గా వచ్చి తగ్గడం ద్వారా న్యాచురల్గా మన బాడీలో ఏర్పడినటువంటి యాంటీబాడీస్ ఏవైతే ఉన్నాయో అవి బెటర్గా స్ట్రాంగ్గా ఉంటాయంట. వ్యాక్సిన్ కూడా యాంటీబాడీస్ ఇండ్యూస్ చేస్తుంది, కోవిడ్-19 వ్యాక్సిన్ యాంటీబాడీస్ని. ఆ యాంటీబాడీస్ కంటే ఇవే స్ట్రాంగ్గా ఉన్నాయి అని చెప్పి ఇతను చెప్తారనమాట. ఒపాక్నెస్ అండ్ ఇరెగ్యులారిటీస్ ఇన్ వ్యాక్సిన్ ట్రయల్ రిపోర్ట్స్. వ్యాక్సినేషన్ ఏవైతే ఉన్నాయో, వ్యాక్సినేషన్ అనేటటువంటిది మాస్ వ్యాక్సినేషన్ చేసే ముందు వ్యాక్సిన్ ట్రయల్స్ అనేటటువంటివి చేస్తారు. కొంతమంది సెట్ ఆఫ్ పీపుల్ మీద వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందని చూస్తారు. ఆ రిపోర్ట్స్ ఏమైనా బయట పెడుతున్నారో, ఓపెన్ డొమైన్లో పెట్టట్లేదు. సో దానిలో చాలా ఇరెగ్యులారిటీస్ ఉన్నాయి, ట్రాన్స్పరెన్సీ అనేటటువంటిది లేదు. సో మరి వ్యాక్సిన్ని ఎలా నమ్మమంటారు అని చెప్పి ఈయన క్వశ్చన్. వ్యాక్సిన్స్ ఆర్ కౌంటర్ ప్రొడక్టివ్ అని చెప్పి అంటారు. సో వ్యాక్సిన్స్ వల్లే కొత్త కొత్త వేరియంట్స్ వస్తున్నాయి అని చెప్పి ఈయన వాదించడం అనేటటువంటి జరుగుతుంది. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఒక వేరియంట్కి సంబంధించినటువంటి వేరియంట్తో పోరాడినటువంటి వ్యాక్సిన్ అనేటటువంటిది తయారు చేస్తే ఈ వ్యాక్సిన్ని బీట్ చేయడానికి వైరస్ ఏం చేస్తుంది? వ్యాక్సిన్ని బీట్ చేయగలిగేటటువంటి ట్రైట్స్ని పుణుకుపరుచుకొని ఒక కొత్త వేరియంట్గా మారుతుంది, తనకి తాను రూపాంతరం చెందుతుంది. ఈ వేరియంట్కి మళ్ళీ వ్యాక్సిన్ నువ్వు తయారు చేసావు అనుకో, ఆ వ్యాక్సిన్ నుంచి తప్పించుకోవడానికి ఇంకొక కొత్త వేరియంట్గా అది రూపాంతరం చెందుతుంది మ్యుటేషన్ ద్వారా. సో వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో వ్యాక్సినేషన్ ద్వారా వస్తున్నాయి అని చెప్పి కన్సర్న్ రైజ్ చేశారు. వ్యాక్సిన్ ల్యాక్స్ ద ఎబిలిటీ టు ప్రివెంట్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ద డిసీజ్. వ్యాక్సిన్ అనేటటువంటిది మనం హాస్పిటలైజ్ అవ్వకుండా, అనారోగ్యం పాలవకుండా చేస్తుంది, ఓకే, కానీ ట్రాన్స్మిషన్ని ఆపుతుందా? నువ్వు వ్యాక్సిన్ వేసుకున్నా నీకు కోవిడ్-19 వైరస్ సోకితే, కానీ వ్యాక్సిన్ నిన్ను కాపాడుతుంది. నీకు అది తీవ్రమైన అనారోగ్యం కింద అది దిగజారిపోకుండా, నీకు ఇబ్బంది కలగకుండా వ్యాక్సిన్ కాపాడుతుంది. మరి ట్రాన్స్మిషన్ని ఆపలేనప్పుడు మరి ఇక్కడ ఎందుకు వ్యాక్సినేషన్ అనేది వేసుకోవడం, వ్యాక్సినేషన్ ఎందుకు మ్యాండేట్ చేస్తున్నారు అనే విధంగా ఈయన రైజ్ చేశారు ఇష్యూ. నో డేటా ఆన్ ద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ ఆఫ్ ద వ్యాక్సిన్. వ్యాక్సినేషన్ అనేటటువంటిది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుందా, లేకపోతే లాంగ్ టర్మ్లో ఏవైనా ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తుందా, నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేటటువంటి విషయంలో కూడా డేటా అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు వ్యాక్సిన్ మేకర్స్ అనే విధంగా ఈయన చెప్తున్నారు. వ్యాక్సినేటెడ్ చిల్డ్రన్ షోయింగ్ సిమ్టమ్స్ ఆఫ్ మయోకార్డైటిస్. మయోకార్డైటిస్ ఈజ్ యాక్చువల్లీ ఇన్ఫ్లమేషన్ ఇన్ ద లంగ్స్ అండి. హార్ట్, లంగ్స్ దగ్గర ఇన్ఫ్లమేషన్ అంటే మంటగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో పిల్లల్లో వ్యాక్సిన్ వేసుకున్నటువంటి పిల్లల్లో ఇది కనిపిస్తుందంట. సో ఇలాంటి పక్షంలో పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఎలా వేయమంటారు? కొన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ వేసుకున్న పిల్లలకి స్కూల్కి ఎలో చేయండి అంటున్నారు, లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు వ్యాక్సిన్ వేసుకుంటేనే పిల్లలు స్కూల్కి ఎలో చేయండి అంటారు. అలా ఎలా మీరు చేస్తారు? అంత మ్యాండేట్ ఎలా చేస్తారు? అది బేసిక్ రైట్స్ని ఎలా డినై చేస్తారు? దట్ ఈస్ అన్ అబ్సల్యూట్ రైట్, ఒక వ్యక్తికి ఉన్నటువంటి రైట్ అని చెప్పి మనకి ఇక్కడ ప్రశాంత్ భూషణ్ ఎవరైతే ఉన్నారో ఆయన కన్సర్న్స్ రైజ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? మరి సుప్రీంకోర్టు ఏమని అభిప్రాయపడింది చూడండి. సో విషయం పట్ల సుప్రీంకోర్టు ఏం అభిప్రాయపడింది అంటే, లిమిటెడ్ ఎంక్వైరీ ఇంటూ ద క్వశ్చన్ వెదర్ ద డెసిషన్ టేకెన్ బై ద స్టేట్స్ టు మేక్ వ్యాక్సినేషన్ మ్యాండేటరీ వాజ్ బేస్డ్ ఆన్ రిలవెంట్ డేటా ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్బిట్రలీ. రాష్ట్రాలు మ్యాండేట్ చేస్తున్నాయా, రాష్ట్రాలు ఏదైనా ఒక స్టడీ కానీ లేకపోతే ఏదైనా డేటా బేస్ చేసుకొని వ్యాక్సినేషన్ మ్యాండేట్ చేస్తున్నాయా, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా ఆర్బిట్రరీగా ఈ డెసిషన్ తీసుకున్నారా వ్యాక్సిన్ మ్యాండేట్ చేయాలనే విషయం అనేటటువంటి విషయం మీద ఒక ఎంక్వైరీ అనేటటువంటిది మేము స్టార్ట్ చేస్తున్నాము, దీనికోసం ఒక ఎంక్వైరీ కమిటీని నియమిస్తున్నాం అనే విధంగా చెప్తున్నారు. ఆస్క్డ్ ద గవర్నమెంట్ టు ప్లేస్ ఇట్స్ రెస్పాన్స్. సెంట్రల్ గవర్నమెంట్ వ్యాక్సినేషన్ అనేటటువంటిది వాలంటరీయా లేకపోతే మ్యాండేటరీయా అనేటటువంటి విషయం మీద కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి, తన రెస్పాన్స్ అనేది కోర్టు ముందు తెలపాలి అని చెప్పి కోర్టు అనేటటువంటి సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఎందుకంటే ప్రశాంత్ భూషణ్ యొక్క ఆర్గ్యుమెంట్స్ని కూడా కొట్టిపడేయలేం అనేటటువంటి రెస్పాన్స్ ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు ఇచ్చిందండి, రైట్. సో బట్ అందరూ వ్యాక్సినేషన్ అనేటటువంటిది వేసుకోండి, వ్యాక్సినేషన్ వేసుకొని మిమ్మల్ని కాపాడుకోండము, ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, రైట్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినాలి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూడండి అమ్మా. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002 అక్యూజ్డ్ కాంట్ బి ఎలెక్టెడ్ ఆఫ్ అరెస్ట్ గవర్నమెంట్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఇంటర్నల్ సెక్యూరిటీలో మనం మాట్లాడుకుంటాం. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. సో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఆర్టికల్ని, జాగ్రత్తగా వినండి. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా చాలా ఇంపార్టెంట్, మీకు ఈజీగా అర్థమవుతుంది ఈ ఆర్టికల్, వినాలమ్మా. సో మొదట ఇష్యూ ఏంటో చూడండి. దిస్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, పిఎంఎల్ఏ ఏదైతే ఉంటుందో
ఈ చట్టం 2002లో ఎనాక్ట్ చేయబడ్డం అనేటటువంటి జరిగింది. పార్లమెంట్ ఎనాక్ట్ చేసింది. ఎందుకు? మనీ లాండరింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎరాడికేట్ చేయడానికి. మనీ లాండరింగ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేను చెప్తాను, మీరు కంగారు పడద్దు. ఓకేనా? ఈ పిఎంఎల్ఏ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా మిస్యూజ్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. అండ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, గవర్నమెంట్కి డిసెంటర్స్ ఎవరైతే ఉంటున్నారో, అంటే వ్యతిరేకంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద ఈ చట్టం ప్రయోగిస్తుంది. ఈ చట్టాన్ని ప్రయోగించి వాళ్ళ యొక్క ఆస్తులు ఏవైతే ఉంటాయో దాన్ని ఫ్రీజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. రైట్? ఈ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని స్వాధీనం చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అనే విధంగా మనకి చెప్తున్నారు. సో దానివల్ల చాలా పిటిషన్స్ సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది అగెన్స్ట్ దిస్ పర్టిక్యులర్ యాక్ట్. అయితే సుప్రీంకోర్టు ఆ కన్సర్న్స్ గురించి విచారణ చేపడుతున్నప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పింది అంటే, ఒక మనీ లాండరింగ్ కేసులో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి ఇన్ఫర్మేషన్ ముందుగా షేర్ చేస్తే, నువ్వు ఆ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యావని చెప్పినా, అతని ఎఫ్ఐఆర్ ఏదైతే ఇచ్చేసారో, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆ వ్యక్తికి అప్పగించినా ఏం జరుగుతుంది అంటే, మనీ లాండరింగ్ని మనం ఎరాడికేట్ చేయకపోవచ్చు. నేను మనీ లాండరింగ్ చేశాను అని తెలిసినటువంటి వ్యక్తి ఏం చేయొచ్చు అంటే వేరే దేశాలకి పారిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. పారిపోయిన ఇది కూడా మనం చూసాం. సో అలా ముందే చెప్పడం ఏదైతే ఉంటుందో అది ఈ పర్టికులర్ యాక్ట్ యొక్క సోల్ పర్పస్నే డిఫీట్ చేస్తుంది, సోల్ పర్పస్నే వైలేట్ చేస్తుంది. యాక్ట్ ఎందుకు తీసుకొచ్చాం? మనీ లాండరింగ్తో ఫైట్ చేయడానికి తీసుకొచ్చాం. సో అలా ముందు చెప్పేయడం వల్ల మనీ లాండరింగ్ని మనం ఎరాడికేట్ చేయలేము అనే విధంగా గవర్నమెంట్ చెప్పింది. అందుకే గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంది అని చెప్పింది. మీరు అస్సలు కంగారు పడుతూ, కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, బట్ ఈ మనీ లాండరింగ్ యాక్ట్ గురించి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మనం తెలుసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. మీకు చక్కగా బై ది ఎండ్ ఆఫ్ దిస్ ఆర్టికల్ మీకు పూర్తి క్లారిఫికేషన్ అనేది వస్తుంది. జాగ్రత్తగా వినండి. చూడండి, మొదట ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ గురించి తెలుసుకుందాం. 2002లో ఎనాక్ట్ చేశారు, పార్లమెంట్ ఈ చట్టం చేసింది. 2005లో ఇది ఎన్ఫోర్స్ అవ్వడం అనేటటువంటి జరిగింది, అమల్లోకి రావడం అనేది జరిగింది. ఎందుకంటే దీన్ని తీసుకొచ్చారు మనీ లాండరింగ్తో ఫైట్ చేయడానికి, దీన్ని తీసుకురావడం అనేటటువంటి జరిగింది. మనీ లాండరింగ్ అంటే ఏంటమ్మా? బ్లాక్ మనీ అంటే ఇల్లీగల్ మీన్స్ ద్వారా సంపాదించినటువంటి మనీని వైట్ మనీగా మార్చే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనీ లాండరింగ్ అంటాం. సో ఇల్లీగల్ యాక్టివిటీస్ ద్వారా సంపాదించినటువంటి డబ్బుని సో లీగల్గా మార్చడం ఏదైతే ఉంటుందో దాన్ని మనం మనీ లాండరింగ్ అని చెప్పి అంటాం. ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే ఏంటి? సపోజ్ ఈ వెపన్స్ ఏవైతే ఉంటాయో, వెపన్స్ అమ్మడం కానీ పర్మిషన్ లేకుండా, లేకపోతే డ్రగ్స్ ఏవైతే ఉంటాయో డ్రగ్స్ అమ్మడం కానీ, లేకపోతే హ్యూమన్ ట్రాఫికింగ్ ఏవైతే ఉన్నాయో అంటే ఆడవాళ్ళని వ్యభిచార కూపాల్లోకి నెట్టి డబ్బులు సంపాదించడం కానీ, ఇదంతా బ్లాక్ మనీ అవుతుంది. రైట్? లేకపోతే కరప్షన్ ద్వారా, అవినీతి ద్వారా డబ్బులు సంపాదించడం కానీ, వీటన్నింటిని వైట్ మనీగా చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో దాన్ని మనం మనీ లాండరింగ్ అంటాం. సో మనీ లాండరింగ్ని ఫైట్ చేయడానికి ఈ చట్టం తీసుకొచ్చారు. 3 times ఈ చట్టం అమెండ్ చేయబడ్డం అనేది జరిగింది. 2009లో రెండోసారి, అండ్ 2012లో కూడా దీన్ని అమెండ్ చేయడం అనేటటువంటి జరిగింది. సో ఒకవేళ ఎవరైనా మనీ లాండరింగ్ పాల్పడితే ఈ చట్టం ప్రకారం వాళ్ళ ప్రాపర్టీని స్వాధీనపరుచుకుంటుంది, గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంటుంది. అండ్ దాంతోపాటు వాళ్ళకి 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష అనేటటువంటిది పడుతుంది, ఫైన్ కూడా పడేటటువంటి అవకాశం ఉంటుంది. రైట్? బట్ ఈ పర్టిక్యులర్ చట్టం వెనుకున్నటువంటి మెయిన్ ఇష్యూ ఏంటంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అనేటటువంటిది అక్యూజ్డ్ చేతిలో ఉంటుంది. అంటే నేను తప్పు చేయలేదు మొర్రో అని చెప్పి నువ్వే నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ మాత్రం ఏం చేయవు, నువ్వే నీ బ్యాంక్ స్టేట్మెంట్స్, నీ ప్రాపర్టీస్ యొక్క పేపర్స్ ఇవన్నీ తీసుకువెళ్ళి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళకి మాట్లాడి నేను తప్పు చేయలేదు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంటుంది. తప్పు ప్రూవ్ అవ్వలేదు అనుకోండి, సపోజ్ నువ్వు తప్పు చేయలేదు అనుకోండి, తప్పు చేయకపోతే వీళ్ళు రిలీజ్ చేసేస్తారు. నీ ప్రాపర్టీ ఏదైతే కన్ఫిస్కేట్ చేశారో అవన్నీ నీకు ఇచ్చేస్తారు, ఫ్రీజ్ చేశారో అవన్నీ ఇచ్చేస్తారు. కానీ ఈ ప్రాసెస్ అంతా నీకు బడ్డెనా కాదా? నిన్ను నిరూపించుకోవాల్సిన ప్రాసెస్ వల్ల నీకు ఒక కంపెనీ ఉండొచ్చు, లేకపోతే నీకు పనులు ఉండొచ్చు, అవన్నీ నువ్వు పని మానుకొని ఇవన్నీ చేయాలా లేదా? సో ఈ ఈ ఇబ్బందిని కలిగించడానికి ఏం చేస్తున్నారండి అంటే గవర్నమెంట్ తన డిసెంటర్స్, గవర్నమెంట్కి ఎగనెస్ట్గా ఉన్నటువంటి వ్యక్తుల మీద ఇది చలాయిస్తుంది, దీన్ని ఉపయోగిస్తుంది అనే విధంగా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఆఫ్ పిఎంఎల్ఏ, ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని ఎవరండి ఎన్ఫోర్స్ చేస్తారు? ఒకటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఉంటుందో ఇది పిఎంఎల్ఏ అఫెన్సెస్ని ఇన్వెస్టిగేట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా, FIU ఇండియా ఏదైతే ఉంటుందో ఇట్స్ ఎ నేషనల్ ఏజెన్సీ. ఇది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని అందించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ అనలైజెస్ అంటే ఎవరు ఇలాంటి మనీ లాండరింగ్కి పాల్పడుతున్నారు, సో హవాలా పద్ధతి ద్వారా మనీని వేరే ప్రాంతాలకు ఎవరు తరలిస్తున్నారు, వేరే దేశాలకి, ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ వీళ్ళు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు.
వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కన్సర్న్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ లా, పర్టిక్యులర్ యాక్ట్? చూడండి, ర్యాంపెంట్ మిస్యూజ్ ఆఫ్ ద లా. ప్రభుత్వం ఏం చేయడం అనేటటువంటి జరుగుతుందంటే, ప్రభుత్వానికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరి మీద ఈ చట్టం అనేటటువంటిది ప్రయోగిస్తుంది, వాళ్ళ టెంపరీగా అయినా వాళ్ళ ఆస్తుల్ని ఫ్రీజ్ చేసే ప్రయత్నం చేస్తుంది అంటారు. లెస్ కన్విక్షన్ రేట్. సో 2011 నుంచి 2020 మధ్యలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సుమారు 1700 రైడ్స్ కండక్ట్ చేసింది. మీరు ఇలాగా మనీ లాండరింగ్ ద్వారా పలానా వ్యక్తి డబ్బులు బ్లాక్ మనీని వైట్ మనీ చేస్తున్నాడు అనేటటువంటి ఆరోపణల మీద దానిలో 9 మంది మాత్రమే దోషులుగా తేలడం అనేది జరిగింది, మిగిలిన ఎవరు దోషులుగా తేలలేదు. సో ఏం చేస్తున్నారు, నిర్దోషుల మీద కూడా గవర్నమెంట్కి వాళ్ళ మీద ఏమైనా శత్రుభావం ఉందనుకోండి, వైరభావం ఉందనుకోండి, వాళ్ళ మీద ఏం చేస్తున్నారు, ఈ చట్టాన్ని ప్రయోగిస్తున్నారు. ద ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద పనిష్మెంట్. ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, ఈ ప్రాసెస్ ముందు పనిష్మెంట్. ఎందుకంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఏదైతే ఉంటుందో అది ఎవరి మీద ఉంటుంది, ఎవరైతే ఎక్యూజ్డో వాళ్ళ మీద ఉంటుంది. నిర్దోషిని ప్రూవ్ చేసేటటువంటి బాధ్యత నీ భుజాల మీద ఉంటుంది. ఇదంతా కష్టం కదా, నువ్వు నిర్దోషి అయినా నేను నిర్దోషిని ప్రూవ్ చేయడానికి నువ్వు చాలా కష్టపడాలి. అదొక చాలా ఇంపార్టెంట్ కన్సర్న్. అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే, ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఈసీఐఆర్ అంటాం, విచ్ ఇస్ ఈక్వాలెంట్ టు దిస్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ ఇన్ రెగ్యులర్ కేసెస్. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హ్యాండిల్ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ కేసెస్కి వాళ్ళు ఏం రాస్తారు, ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనేది రాస్తారు. ఈ రిపోర్ట్ని ఇంటర్నల్ డాక్యుమెంట్గా ట్రీట్ చేసి ఎక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మనీ లాండరింగ్ ఆరోపణలు, వాళ్ళకి అప్పగించరు. దేన్ని బేస్ చేసుకుని రైడ్స్ కండక్ట్ చేశారు, దేన్ని బేస్ చేసుకుని అనుమానిస్తున్నారు అనేటటువంటి విషయం ఆయనకు తెలియదు. ఎవరికి, అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. అది కూడా ఇట్ ఈస్ ఎగెన్స్ట్ ద వెరీ ఇంపార్టెంట్ జ్యుడిషియల్ రైట్స్ ఆఫ్ పీపుల్ అనే విధంగా చెప్తున్నారు. అండ్ దాంతోపాటు నెక్స్ట్ చూడండి, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఏదైతే ఉంటుందో ఇది డజంట్ డిస్టింగ్విష్ బిట్వీన్ అన్ అక్యూజ్డ్ అండ్ విట్నెస్ వైల్ సమ్మనింగ్ దమ్. సమన్లు జారీ చేయడం అంటే ఏంటి అంటే, మా ముందు వచ్చి హాజరవ్వండి అని చెప్పడం. సో ఇక్కడ ఎక్యూజ్డ్ విట్నెస్ ఎవరు, ఒక వ్యక్తే. ఎందుకు, ఆ వ్యక్తే తన తప్పు నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఆ వ్యక్తి మీద ఉండడం అనేటటువంటి దెర్ ఇస్ నో డిస్టింగ్విషన్ హియర్. ఆర్బిట్రరీ కన్ఫిస్కేషన్ ఆఫ్ ప్రాపర్టీస్, ఇష్టానుసారం యథేచ్ఛగా ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని స్వాధీనపరుచుకుంటారు. అది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ కన్సర్న్ అని చెప్పి కూడా చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఎలా తను సమర్థించుకుంది అంటే, వాట్ ఈస్ ద ఇంటెంట్ బిహైండ్ నాట్ షేరింగ్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్? ఈ ఈసీఐఆర్ రిపోర్ట్ని ఎందుకు షేర్ చేయట్లేదు అని సుప్రీంకోర్టు అడిగితే ఏం చెప్తుంది ప్రభుత్వం అంటే, ఎక్యూజ్డ్ వాజ్ మెంట్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ వైపింగ్ అవుట్ ఎవిడెన్స్. సో పలానా ఎవిడెన్స్ వల్ల, పలానా బేసిస్ మీద నువ్వు మనీ లాండరింగ్కి పాల్పడ్డావు అని చెప్పి మాకు తెలిసింది అని చెప్పి ఆ వ్యక్తికి చెప్పామనుకోండి, ఆయన ఏం చేస్తాడు, ఆ బేసిస్ని చెరిపేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు. అవునా కదా? సో ఏ బేస్ మీద అయితే, ఏ ఎవిడెన్స్ మీద అయితే అతని మీద నిందని మోపారో, ఏ బేసిస్ మీద అయితే అతని మీద ఛార్జెస్ అనేవి పెట్టారో దాన్ని కంప్లీట్గా ఇది ఎరాడికేట్ చేసే, ప్రివెంట్ చేసేటటువంటి ప్రయత్నం, ఎవిడెన్స్ని తుడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు, ఈ వేరే దేశాలకు పారిపోవడం కూడా జరుగుతుంది. రైట్, అక్కడ సిటిజన్షిప్ కొనుక్కుంటారు, వాళ్ళకి డబ్బులు ఉంటాయి కాబట్టి. సో ఇందువల్లే మేము ఇవ్వట్లేదు ఈసీఐఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో కంప్లీట్గా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ గురించి ఇన్ డీటెయిల్ బేసిక్స్ నుంచి డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, వినండి. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. 9 in 10 ఇండియన్స్ థింక్ వైఫ్ మస్ట్ ఆల్వేస్ ఒబే హస్బెండ్. స్టడీ జిఎస్ పేపర్ 1 సొసైటీలో మనం మాట్లాడుకుంటున్నాం. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1. అండ్ ఈ ఆర్టికల్ నేను హిందూలోని డైలీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో అమెరికా బేస్డ్ ఒక థింక్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో, ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ చేసినటువంటి స్టడీలో, సో భారతదేశంలో 10 మంది భారతీయులు 9 మంది భారతీయులు ఏమనుకుంటున్నారు అంటే, భార్య తప్పకుండా భర్త మాటను వినాలి అని చెప్తున్నారు. వాళ్ళు అనుకుంటున్నారంట అలాగా. సో అంటే మనకి పేట్రియార్కీ ఏదైతే ఉంటుందో, పితృస్వామ్య విధానం ఏదైతే ఉంటుందో భారత సమాజంలో ఎంత లోతుగా ఇంబైబ్ అయి ఉందో మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు క్లియర్గా. అవునా కాదా? సో ఆడది కంటే మగవాడే గొప్ప అనేటటువంటి భావనే పేట్రియార్కీ, పితృస్వామ్య విధానం అంట. సో మరి స్టడీలో ఏం నిజాలు తెలిసాయి, ఏంటి ఫైండింగ్స్ చూద్దాం, చూడండి. సో వాషింగ్టన్ డీసీకి చెందినటువంటి ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, దాన్నేమో ప్యూర్ రీసెర్చ్ సెంటర్, ఇది ఒక స్టడీ కండక్ట్ చేసిందండి. దాని పేరు ఏంటంటే హౌ ఇండియన్స్ వ్యూ జెండర్ రోల్స్ ఇన్ ఫ్యామిలీస్ అండ్ సొసైటీ అనేటటువంటి ఒక స్టడీ చేశారు. దీని యొక్క రిపోర్ట్ రీసెంట్గా రిలీజ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఈ స్టడీ 29,999
ఇండియన్ అడల్ట్స్ మీద కండక్ట్ చేశారు ఫ్రమ్ నవంబర్ 2019 టు మార్చ్ 2020 మధ్యలో. ఓకేనా? ఈ రిపోర్ట్లో ఏం ఫైండింగ్స్ చెప్పారో చూడండి, ఏ విషయాలు చెప్పారో చూడండి. 55% మంది భారతీయులు దే బిలీవ్ దట్ మెన్ అండ్ ఉమెన్ మేక్ ఈక్వల్లీ గుడ్ పొలిటికల్ లీడర్స్. అంటే మగవాళ్ళతో సమానంగా మగవాళ్ళు గొప్ప పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, ఆడవాళ్ళు కూడా మంచి పొలిటికల్ లీడర్స్ అవుతారు, అయ్యే ఛాన్స్ వాళ్ళకు కూడా ఉంటుందని చెప్పి 55% మంది, 100లో 55 మంది చెప్పడం అనేది జరిగిందండి. 9 in 10 Indians agree with the notion that a wife must always obey her husband. చెప్పానా? సో 10 మందిలో 9 మంది ఏమనుకుంటున్నారు? భార్య భర్త మాట తప్పకుండా వినాలి అనుకుంటున్నారంట. 62% పీపుల్ ఏం చెప్పారు అంటే బోత్ మెన్ అండ్ ఉమెన్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ చైల్డ్ కేర్. పిల్లల్ని చూసుకునేటటువంటి బాధ్యత ఒక్క ఉమెన్ మీదే ఉండడం కాదు, బోత్ మెన్ అండ్ ఉమెన్, మగవాళ్ళు కూడా చూసుకోవాలి, ఆడవాళ్ళు కూడా చూసుకోవాలి. 54% మెంబర్స్ ఏం చెప్పారు అంటే బోత్ మెన్ అండ్ ఉమెన్ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎర్నింగ్ మనీ. సో మనీని ఎర్న్ చేసేటటువంటి రెస్పాన్సిబిలిటీ బాధ్యత మగవాళ్ళకి ఉండాలి, ఆడవాళ్ళకి కూడా ఉండాలని చెప్పి 54% మెంబర్స్ చెప్పారు. 80% మెంబర్స్ ఏం చెప్పారు అంటే వాళ్ళు ఎలాంటి ఐడియాతో ముందుకు వచ్చారు అంటే ఫ్యూ జాబ్స్ ఉంటాయి, ఒకవేళ ఉద్యోగాల కొరత ఉన్న పక్షంలో మెన్ షుడ్ హ్యావ్ మోర్ రైట్స్ టు ఏ జాబ్ దాన్ ఉమెన్. సో ఆడవాళ్ళకంటే మగవాళ్ళకి ఎక్కువ హక్కులనే ఉండాలంట, జాబ్ రైట్స్ అనేవి ఎక్కువ ఉండాలి, ఆడవాళ్ళకంటే మగవాళ్ళకి ఎక్కువగా ఉద్యోగాలు రావాలి అనే విధంగా చెప్తున్నారు. అంటే సమానంగా ఉండాలని చెప్పట్లేదు. చూడండి, అబౌట్ 64% ఆఫ్ ఇండియన్స్ ఏం చెప్పడం అనేది జరిగింది అంటే సన్స్ అండ్ డాటర్స్ షుడ్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ టు ఇన్హెరిటెన్స్ ఫ్రమ్ పేరెంట్స్. పేరెంట్స్ యొక్క ఆస్తి ఏదైతే ఉంటుందో అది ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానంగా రావాలి, సమానంగా ప్రాపర్టీని ఇన్హెరిట్ చేసుకోవాలి ఆడవాళ్ళు మగవాళ్ళు అనే విధంగా 100కి 64 మంది చెప్పారండి. రైట్? బట్ అన్నింట్లోనూ ఇది ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్, భార్య భర్త మాట తప్పకుండా వినాలి అని చెప్పి ఏకంగా 10 మందిలో 9 మంది అంటే 90% మెంబర్స్ చెప్పడం ఇబ్బంది పెట్టేటటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి. సో కంపారిజన్ ఆఫ్ ఫైండింగ్స్. సో వేరే దేశాల్లో ఎలా ఉంది, మన ఇండియాలో ఎలా ఉంది ఫైండింగ్స్ చూడండి. గ్లోబల్ మీడియన్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ అంటే ప్రపంచంలో ఎంతమంది జెండర్ ఈక్వాలిటీ ఉండాలి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమాన హక్కులు ఉండాలి అంటే 100లో 70 మంది సమాన హక్కులు ఉండాలని కోరుకుంటున్నారంట ప్రపంచ జనాభాలో. అండ్ ఇండియాలో మనకి దగ్గరగా ఉండడం అనేది జరిగింది. గ్లోబల్ యావరేజ్ కంటే ఇండియాలో 72% మెంబర్స్ కోరుకుంటున్నారు. ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులు 100లో 72 మంది ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన హక్కులు ఉండాలని కోరుకుంటున్నారు. పాకిస్తాన్లో ఈ సంఖ్య చూడండి ఎంత తక్కువ ఉందో, 64% మాత్రమే, 64 మంది మాత్రమే, 100లో 64 మంది పాకిస్తానీయులు మాత్రమే ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమాన హక్కులు ఉండాలని చెప్పి అంటున్నారు. నార్త్ అమెరికాలో డెవలప్డ్ కంట్రీస్లో చూడండి ఎంత చక్కగా ఉందో, 92% పీపుల్ అంటున్నారు జెండర్ ఈక్వాలిటీ ఉండాలని. వెస్టర్న్ యూరోప్లో 90%, డెవలప్డ్ కంట్రీస్ కదా, 90% మెంబర్స్ జెండర్ ఈక్వాలిటీ ఉండాలని కోరుకుంటున్నారు. లాటిన్ అమెరికన్ కంట్రీస్, సౌత్ అమెరికన్ కంట్రీస్ అయినటువంటి బ్రెజిల్, అర్జెంటీనా ఈ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ 82% మెంబర్స్ జెండర్ ఈక్వాలిటీ ఉండాలని కోరుకుంటే, మిడిల్ ఈస్ట్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అంటే ఇరాన్, ఇరాక్ అండ్ దాంతోపాటు ది సౌదీ అరేబియా, యమన్ అక్కడ ఓన్లీ 44% మెంబర్స్ మాత్రమే అంటున్నారండి. ఏమండం అనేటటువంటి జరుగుతుంది, జెండర్ ఈక్వాలిటీ ఉండాలి, మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళకు కూడా హక్కులు అనేవి ఉండాలని చెప్పి అంటున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎందుకు ఈ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకున్నానంటే జిఎస్ పేపర్ 1 సంబంధించి ప్యాట్రియార్కల్ నార్మ్స్ గురించి కానీ లేకపోతే ఏదైనా మీకు ఒకవేళ ఇది వచ్చింది అనుకోండి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ ఏవైనా మీకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి, యూ కెన్ కోట్ దిస్ పర్టిక్యులర్, యూ కెన్ సైట్ దిస్ పర్టిక్యులర్ రిపోర్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్డ్గా ఇన్డెప్త్ అర్థమైందని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదాం, జాగ్రత్తగా వినాలి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ పిఎంఐ సిగ్నల్స్ అప్టిక్ ఇన్ అవుట్పుట్ ఆర్డర్స్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. డీటెయిల్డ్గా ఇన్డెప్త్ ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ ఆర్టికల్ న్యూస్ కంటే కూడా మీకు పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేటటువంటి విషయం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో పిఎంఐ గురించి తెలుసుకుందాం, ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, వినండి నాన్న. సో మొదట న్యూస్లోకి ఏం రావడం అనేది జరిగిందో చూడండి. India's manufacturing sector saw an expansion in output and new orders in February as per the IHS Markit Purchasing Managers Index, which rose to 54.9 from 54 in January. సో పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఏదైతే ఉంటుందో ఆ జనవరిలో 54 ఉంటే ఫిబ్రవరిలో 54.9కి చేరడం అనేది జరిగింది. సో పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ 54 ఉండడం దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఎక్స్పాన్షన్, బిజినెస్ యాక్టివిటీ ఎక్స్పాండ్ అవ్వబోతుంది అని చెప్పి ఇండికేట్ చేస్తుంది.
ఈ ఎక్స్పాన్షన్ ఏంటి సార్, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ పిఎంఐ అంటే ఏంటి సార్, మాకు బ్యాక్గ్రౌండ్ చెప్పకుండా చెప్పేస్తున్నారు అనుకుంటున్నారా? కంగారు పడద్దు, డీటెయిల్డ్గా చెప్దాం. చూడండి, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఇండెక్స్ అంటే ఏంటంటే సూచి అమ్మ, సూచి ఏదో ఒక దాన్ని సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది, దేన్ని ఇండికేట్ చేస్తుంది? బిజినెస్ యాక్టివిటీని ఇండికేట్ చేస్తుంది. సో ఒక నెలలో బిజినెస్ యాక్టివిటీ ఎలా ఉండబోతుంది, సో బిజినెసెస్ ఎలా పెర్ఫామ్ చేయబోతున్నాయి అని చెప్పబోతుంది. ఈ నెంబరు, ఈ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ నెంబరు 0 నుంచి 100 మధ్యలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఏదో ఒక నెంబర్ ఉంటుంది. ఒకవేళ ఆ నెలకి పిఎంఐ 50 కంటే ఎక్కువ ఉందనుకోండి, దట్ ఇండికేట్స్ ఎక్స్పాన్షన్, బిజినెస్ యాక్టివిటీ ఎక్స్పాండ్ అవుతుంది. అంటే కొత్త జాబ్స్ అనేవి వస్తున్నాయని, లేకపోతే ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ప్రొడక్షన్ ఎప్పుడు పెరుగుతుంది? డిమాండ్ అనేది పెరుగుతుంది. సో అంటే డిమాండ్ కూడా హెల్దీగా ఉంది అని చెప్పి అర్థం. బిలో 50 ఉందనుకోండి పిఎంఐ, దాని అర్థం ఏంటి? కాంట్రాక్షన్ సూచిస్తున్నట్టు, బిజినెస్ యాక్టివిటీ కుచించుకుపోతున్నట్టు. సరిగ్గా 50 ఉందనుకోండి, బిజినెస్ యాక్టివిటీలో ఎటువంటి మార్పు లేనట్టు, దెర్ ఈజ్ నో చేంజ్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రతి నెల మొదట్లో దిస్ పిఎంఐ ఏదైతే ఉంటుందో దాన్ని రిలీజ్ చేయడం అనేటటువంటిది జరుగుతుందాం. సో ఇది బిజినెస్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో పర్ఫెక్ట్గా చెప్పడం వల్ల డెసిషన్ మేకర్స్ ఎవరైతే కంపెనీలో ఉండేటటువంటి డెసిషన్ మేకర్స్, అంటే డిమాండ్ గురించి అన్ని గురించి చెప్తుంది కదా, ప్రొడక్షన్ పెంచాలా వద్దా, ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలా వద్దా, ఇలాంటి విషయాలు వాళ్ళు డిసైడ్ అవ్వడానికి ఈ పిఎంఐ చాలా ఉపయోగపడుతుంది. పాలసీ మేకర్స్, గవర్నమెంట్స్ వాళ్ళకు కూడా, అండ్ రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ పిఎంఐ ఏదైతే ఉంటుందో మార్కెట్ బిహేవియర్ని అనలైజ్ చేసే వాళ్ళకు కూడా ఇది చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. మరి పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఇది సర్వే బేస్డ్గా క్యాలిక్యులేట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఫోన్ కాల్లో రెస్పాండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అడుగుతారు, సో బిజినెస్ ఈసారి ఈ మంత్ ఎక్స్పాండ్ అవుతుంది అనుకుంటున్నారా, లేకపోతే కాంట్రాక్ట్ అవుతుంది అనుకుంటున్నారా అంటారు. ఎక్స్పాండ్ అవుతుంది అని ఎవరైనా చెప్పారనుకోండి, అవన్నీ ఎక్స్పాండ్ అవుతుందని చెప్పి ఎంతమంది చెప్పారో నోట్ చేసుకుంటారు. కాంట్రాక్ట్ అవుతుందని ఎంతమంది చెప్పారో నోట్ చేసుకుంటారు. ఎటువంటి మార్పు ఉండదండి అన్నారనుకోండి, అవి ఎంతమంది చెప్పారో నోట్ చేసుకుంటారు. దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. ఫార్ములా ఏంటో కూడా నేను చెప్తాను. సో 3 మెజర్మెంట్స్ అనేది చేస్తారు. ఒకటి పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో బిజినెస్ యాక్టివిటీ ఎలా ఉంది అనేటటువంటి విషయం. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ సర్వీసెస్ సెక్టార్లో, ఇప్పుడు టీచింగ్ ఏదైతే ఉంటుందో ఇది సర్వీసు, ఐటీ ఇదేదైతే ఉంటుందో జాబ్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా సర్వీసెస్, రైట్? సో అవి మీరు గుర్తుపెట్టుకోండి. సాఫ్ట్వేర్ ఇవన్నీ సర్వీసెస్ కింద రావడం అనేటటువంటి జరుగుతుంది. కన్సల్టెన్సీ అది కూడా సర్వీస్, రైట్? సో సర్వీసెస్ సెక్టార్లో బిజినెస్ యాక్టివిటీ ఎలా ఉందని చెప్తుంది. కాంపోజిట్ పిఎంఐ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ సెక్టార్ కలిపి పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఎలా ఉందని చెప్పి ఈ కాంపోజిట్ పిఎంఐ చెప్పడం జరుగుతుంది. ఫార్ములా ఏంటో చూడండి, P1 × 1 + P2 × 0.5 + P3 × 0. ఇందులో P1 అంటే ఏంటండి? పర్సంటేజ్ ఆఫ్ ఆన్సర్స్ రిపోర్టింగ్ ఎక్స్పాన్షన్. సపోజ్ 100 మందికి ఫోన్ చేశారమ్మా, అందులో 70 మంది ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పారనుకోండి, ఎంత పర్సంటేజ్ ఇక్కడ? 70%. 70. సో 100 మందిలో కాంట్రాక్ట్ అవుతుంది అని చెప్పి 20 మంది చెప్పారనుకోండి, ఎంత పర్సంటేజ్ అంటే P2 అంటే చూడండి, పర్సంటేజ్ ఆఫ్ ఆన్సర్స్ రిపోర్టింగ్ కాంట్రాక్షన్, అంటే 20 × 0.5 అంటే ఎంత? సగం, 10. నెక్స్ట్ P3 అంటే ఎంత? ఆన్సర్స్ రిపోర్టింగ్ నో చేంజ్. 10 మంది నో చేంజ్ అని చెప్పారనుకోండి, 10 × 0. వెరీ వెరీ ఇంపార్టెంట్. 70 + 10 మొత్తం ఎంత? 80. 80 అబౌవ్ 50 కాబట్టి దేని ఇండికేట్ చేస్తుంది? ఎక్స్పాన్షన్ ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇలా క్యాలిక్యులేట్ చేస్తారు. 3 ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ పిఎంఐ. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ని ఎవరండి సర్వే ద్వారా కనుక్కుంటారు, ఎవరు సార్ రిలీజ్ చేస్తారు అంటే, ఒకటి ఇన్స్టిట్యూట్ ఫర్ సప్లై మేనేజ్మెంట్, ISM, యూఎస్ఏ బేస్డ్ వెరీ ఇంపార్టెంట్ కన్సల్టెన్సీ, బిజినెస్ కన్సల్టెన్సీ, వీళ్ళు చేస్తారు. సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్చేసింగ్ అండ్ మెటీరియల్స్ మేనేజ్మెంట్, సిపమ్ అని చెప్పి అంటారు, సింగపూర్ బేస్డ్ బిజినెస్ కన్సల్టెన్సీ, వీళ్ళు చేస్తారు. IHS మార్కెట్ గ్రూప్, లండన్. ఎక్కువగా IHS మార్కెట్ గ్రూప్ కన్సిస్టెంట్గా ప్రతి నెల చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు కూడా IHS మార్కెట్ వాళ్ళే ఈ నెల ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ఏమి ఇచ్చారండి అంటే పిఎంఐ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. పిఎంఐ ఇప్పుడు ఎంత ఉంది? 54.9 ఉండడం అనేటటువంటి జరిగింది. అర్థమైందా? సో బిజినెస్ అనేటటువంటిది ఎక్స్పాండ్ అవ్వబోతుంది అని చెప్తున్నారు. అంటే బిజినెస్ ఆప్టిమిస్టిక్ ఫీలింగ్ ఉంది బిజినెస్ ఎన్విరాన్మెంట్లో. అందరూ సో సేల్స్ పెరగబోతున్నాయి అని చెప్పి అనుకుంటున్నారు. ఓకేనా? రైట్. సో ఇదమ్మా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
ఈరోజు హిందూ ఎనాలసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉక్రేనియన్స్ కీప్ అప్ బ్యాటిల్ ఫర్ కెర్సాన్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 జాగ్రఫీ, జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందమ్మా. సో మీకు ఈ ఆర్టికల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉంటుందో రష్యా ఉక్రెయిన్ వార్ గురించి, కాన్ఫ్లిక్ట్ గురించి నేను ఆల్రెడీ ఇదివరకే 2 వీడియోస్ చేస్తున్నాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ నేను ఇక్కడ చెప్పట్లేదు. మీకు ఇంపార్టెంట్ ప్లేసెస్ కొన్ని మీకు గుర్తుండాలండి. సో రష్యా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి డిఫరెంట్ ప్లేసెస్ని నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు చాలా చాలా ఉపయోగపడతాయి. జాగ్రత్తగా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను, పుతిన్ ఉక్రెయిన్ ఇన్వేజన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రకటించి సరిగ్గా వారం రోజులు అవుతుంది. సో ఈ 7 రోజుల్లో చాలా విధ్వంసానికి పాల్పడడం అనేటటువంటి జరిగింది. ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. మన భారతీయ విద్యార్థి కూడా ఒక ఆయన ప్రాణాలు కోల్పోవడం అనేటటువంటిది జరిగింది. ప్రజలందరూ బిక్కుమంటూ బతుకుతున్నారు. చాలామంది రెఫ్యూజీస్గా, శరణార్థులుగా వేరే దేశాలకి పారిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఆన్ డే 7 ఆఫ్ ఇట్స్ ఇన్వేషన్ రష్యా ఏంటి క్లెయిమ్ చేసింది అంటే, ఏం చెప్పింది అంటే, కెర్సాన్ అనేటటువంటి ఒక పోర్ట్ సిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మేము ఆక్రమించేసుకున్నాము అని చెప్పి రష్యా చెప్పడం అనేటటువంటి జరిగింది. వెరస్ ఉక్రెయిన్ ఏం చెప్పింది అంటే, పోర్ట్ సిటీని మేము వదిలిపెట్టేది లేదు, దానికోసం వీఆర్ బ్యాట్లింగ్, మేము రష్యాతో పోరాటం అనేటటువంటిది చేస్తున్నాము అనే విధంగా చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇది రష్యా పక్కనే ఉన్నటువంటిది ఏంటమ్మా, ఉక్రెయిన్. ఉక్రెయిన్ యొక్క క్యాపిటల్ చూడండి, కియావ్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఉక్రెయిన్. చాలా ఇంపార్టెంట్, రైట్. సో ఈ పర్టిక్యులర్ సీ ఏదైతే ఉంటుందో ఇది బ్లాక్ సీలో ఉన్న ఈ పెనిన్సులా ఏదైతే ఉంటుందో ఇది ఎవరిది, దీని పేరేంటి అంటే క్రిమియన్ పెనిన్సులా. ఈ క్రిమియా పెనిన్సులాని రష్యా 2014లో ఆల్రెడీ ఆక్రమించేసుకుంది. రష్యా 2014లో క్రిమియన్ పెనిన్సులాని ఆక్రమించుకున్న తర్వాత ఈ ఈస్టర్న్ ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఈ రీజియన్ చూడండి, ఈ రీజియన్ని ఏమంటాము అంటే డొన్బాస్ రీజియన్ అంటాం. డొన్బాస్ రీజియన్ కంప్రైజెస్ ఆఫ్ 2 ఇంపార్టెంట్ పార్ట్స్. ఒకటి ఏంటి, డొనెట్స్క్, అండ్ రెండవది ఏంటి అంటే లుహాన్స్క్ అనేటటువంటి పార్ట్. రీసెంట్గా రష్యా ఇవి ఇండిపెండెంట్ టెరిటరీస్గా వీటిని గుర్తించడం అనేటటువంటి ఇండిపెండెంట్ కంట్రీస్గా, ఇండిపెండెంట్ రిపబ్లిక్స్గా వీటిని గుర్తించడం అనేటటువంటిది జరిగింది. సో 2014లో రష్యా క్రిమియాని ఆక్రమించుకున్న తర్వాత ఈ ప్రాంతంలో రెబల్స్ ఎవరైతే ఉన్నారో, రెబల్స్ అంటే సెపరేటిస్టులు ఎవరైతే ఉన్నారో, వేర్పాటువాదులు, ఉక్రెయిన్ నుంచి బయటికి వెళ్ళాలనుకుంటున్నటువంటి వేర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైజ్ అయ్యారు. వాళ్ళు ఈ ప్రాంతాలని తమ అండర్లోకి తీసుకోవడం అనేది జరిగింది. అప్పటి నుంచి ఉక్రెయినియన్ ఫోర్సెస్కి రెబల్స్కి మధ్య విపరీతమైన కాన్ఫ్లిక్ట్ అనేది నడుస్తుంది. సో ఈ రెబల్స్ ఎవరైతే ఉంటారో ఈ రెబల్స్కి రష్యా కూడా సపోర్ట్ చేస్తుంది. సో అప్పటి నుంచి ఇవన్నీ విషయాలు మనం ఆ బ్యాక్గ్రౌండ్ పార్ట్లో మాట్లాడుకున్నాం. వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మ, అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంపార్టెంట్ ప్లేస్, ఇప్పుడు ఒక పోర్ట్ ఆక్రమించేసుకున్నామని చెప్పి రష్యా చెప్తుంది కదా, ఆ పోర్ట్ ఏంటమ్మా అంటే కెర్సాన్ అనేటటువంటి ఒక పోర్ట్ ఇక్కడ మనకు కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో ఉక్రెయిన్ని 2గా డివైడ్ చేసేటటువంటి రివర్ ఏంటంటే డెనిపర్ రివర్ అమ్మ. వెరీ ఇంపార్టెంట్, డెనిపర్ రివర్. సో ఈ డెనిపర్ రివర్ సరిగ్గా ఈ కెర్సాన్ అనేటటువంటి ప్లేస్లోనే బ్లాక్ సీలో కలవడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వెరీ ఇంపార్టెంట్ పోర్ట్ సిటీ అమ్మ, రైట్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఉక్రెయిన్. బట్ కానీ రష్యా దాన్ని ఆక్రమించేసుకున్నాను అని చెప్తుంది, రైట్. సో దిస్ డెనిపర్ రివర్ ఒడ్డునే కీవ్ ఏదైతే ఉంటుందో అది ఉంది. అండ్ మన కార్కివ్లోనే బ్లాస్ట్ అనేది జరిగింది. ఇక్కడే మన ఇండియన్ స్టూడెంట్ ఒకరు చనిపోవడం అనేటటువంటి జరిగిందమ్మ. సో రష్యన్ పారాట్రూప్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ దిస్ కార్కివ్లో ఉన్నటువంటి ప్లేసెస్లో, డిఫరెంట్ ప్లేసెస్లో దిస్ మిసైల్ అటాక్స్ లాంచ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది, రైట్. అండ్ ఇక్కడ మనకి ఏదుంది, చెర్నోబిల్ ఉంది. చెర్నోబిల్ న్యూక్లియర్ అబ్జర్వేటరీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఏం చేశారండి రష్యన్స్ వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకోవడం అనేటటువంటి జరిగిందాం. సుమారు చూడండి 8,75,000 మంది ఉక్రేనియన్స్ వార్కు భయపడి పక్కన ఉన్నటువంటి పోలాండ్, స్లోవాకియా, హంగేరీ, మోల్దోవా, రొమానియా ప్రాంతాలకి పారిపోవడం అనేటటువంటిది జరిగిందంట. కీవ్ మీద కూడా అటాక్ అనేది జరిగింది. రష్యా ఈజ్ జస్ట్ సమ్ ఇంచెస్ అవే, సమ్ మైల్స్ అవే ఫ్రమ్ ఉక్రేనియన్ క్యాపిటల్. సో ఉక్రేనియన్ క్యాపిటల్ని కూడా క్యాప్చర్ చేసుకుంటే
సో రష్యా ఉక్రేనియన్ గవర్నమెంట్ని టాపల్ చేయొచ్చు. రష్యా తన ఆశయం ఏం చెప్పింది, ఉక్రేనియన్ గవర్నమెంట్ని దించేయడం, అది తన ఆశయం చెప్పింది. ఇంకా ఉక్రెయిన్ గవర్నమెంట్ పడిపోలేదు. ఒకవేళ రాజధాని సొంతం చేసుకుంటే మాత్రం పడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. సో చూసారా, పైనుంచి కూడా వస్తుంది. ఎందుకు, పైన బెలారస్ రష్యాకి సపోర్ట్ కాబట్టి బెలారస్ రష్యాకి, రష్యన్ ట్రూప్స్కి సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. అందుకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ వెస్ట్ రష్యా మీద శాంక్షన్స్ ఎలా అయితే విధించాయో బెలారస్ మీద కూడా ఆంక్షలు అనేటటువంటి విధించబోతున్నాము అనే విధంగా ప్రకటించారు. ఎందుకంటే ఉక్రెయిన్ని ఇన్వేడ్ చేయడంలో రష్యాకి సపోర్ట్ చేస్తుంది బెలారస్ అనే విధంగా మనకి ఇక్కడ చెప్పారండి. వెరీ 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 ఇంపార్టెంట్ ప్లేసెస్. నెక్స్ట్ చూడండి ఇంకొన్ని ప్లేసెస్. సో ఇదిగోండి మనకి ఇక్కడ ఉక్రెయిన్ ఏదైతే ఉంటుందో, ఉక్రెయిన్ని చుట్టుపక్కల ఉండేటటువంటి దేశాలు చూడండి. ఒకటి రష్యా ఈస్ట్లో ఉంటుంది, అండ్ పైన నార్త్లో బెలారస్ ఉంటుంది, అండ్ ఇక్కడ మనకి నార్త్ వెస్ట్లో పోలాండ్ అనేటటువంటిది ఉంటుంది, వెస్ట్లో స్లోవాకియా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, హంగేరీ కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, రొమానియా కూడా ఉంటుంది, మోల్దోవా కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. చాలా 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 ఇంపార్టెంట్, రైట్. ఇక్కడ మనకి బ్లాక్ సీ ఏదైతే ఉంటుందో బ్లాక్ సీ కనిపిస్తుంది. ఇది మనకి క్రిమియన్ పెనిన్సులా అని చెప్పి అండం అనేటటువంటిది జరుగుతుంది. దీన్ని రష్యా 2014లోనే ఉక్రెయిన్ నుంచి ఆక్రమించుకోవడం అనేది జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. బ్లాక్ సీకి ఆనుకుని ఉన్నటువంటి కంట్రీస్ కూడా గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇలాంటి ఎగ్జామ్స్లో వస్తాయి. ఒకటవది రష్యా ఏదైతే ఉంటుందో రష్యా ఆనుకుంటుంది, ఉక్రెయిన్ కూడా ఆనుకోవడం అనేది జరుగుతుంది, రొమానియా కూడా ఆనుకోవడం అనేది జరుగుతుంది, బల్గేరియా కూడా ఆనుకోవడం అనేటటువంటిది జరుగుతుంది, టర్కీ కూడా బ్లాక్ సీ పక్కనే ఉండడం అనేది జరిగింది, జార్జియా కూడా బ్లాక్ సీ పక్కనే ఉంది, గుర్తుపెట్టుకోండి. మోల్దోవాకి బ్లాక్ సీకి యాక్సెస్ అనేది లేదు. మోల్దోవా ఈజ్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ, సీకి దానికి యాక్సెస్ లేదు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి పని అయితే ఏమీ లేదు, ఓకేనా. చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఉండేటటువంటి సీ చూడండి, మనకి ఇక్కడ పక్కన చూపిస్తున్నాను. ఇది సీ ఆఫ్ అజోవ్, ఇది క్రిమియా అన్నాం కదా, సీ ఆఫ్ అజోవ్ అని చెప్పి అంటాం. సో ఇదిగోండి ఈ సీ ఆఫ్ అజోవ్ని, ఇది బ్లాక్ సీ కదా, బ్లాక్ సీని కలిపేటటువంటి స్ట్రైట్ జలసంధిని మనం స్ట్రైట్ ఆఫ్ కెర్చ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఎందుకు, ఇక్కడ క్రిమియాలో ఇక్కడ కెర్చ్ అనేటటువంటి ఒక పోర్ట్ సిటీ ఉంటుందన్నమాట. దాని పేరు మీద దానికి స్ట్రైట్ ఆఫ్ కెర్చ్ అనేటటువంటి పేరు వచ్చింది. ఇదిగోండి ఇది డెనపర్ రివర్. సో ఇక్కడ ఈ కెర్సావ్ అనేటటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఏం జరుగుతుంది, డెనపర్ రివర్ బ్లాక్ సీతో కలవడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ నాన్న. అండ్ ఈ రెబల్స్ కంట్రోల్లో ఉన్నటువంటి టెరిటరీస్ నేను ఆల్రెడీ చెప్పాను. ఈ బ్లాక్ కలర్ బౌండరీ ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తాన్ని ఏమంటాము, డొన్బాస్ రీజియన్ అంటాం. డొన్బాస్ రీజియన్లో 2 ఇంపార్టెంట్ ఇవి ఉండడం అనేటటువంటి జరుగుతుంది టెరిటరీస్. ఒకటి డొనెస్క్, రెండవది ఏంటి లుహాన్స్క్. చాలా చాలా ఇంపార్టెంట్. రష్యా వీటిని అధికారంగా స్వతంత్ర దేశాలుగా గుర్తించడం కూడా జరిగింది, రైట్. నెక్స్ట్ చూడండి, ఇదిగోండి దిస్ ఈజ్ డెనపర్ రివర్. ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను. డెనపర్ రివర్ ఒడ్డునే కేవ్ ఏదైతే ఉంటుందో ఉక్రెయిన్ క్యాపిటల్ ఉంటుంది. చెర్నోబిల్ న్యూక్లియర్ అబ్జర్వేటరీ కూడా అక్కడే మనకు కనిపించడం అనేటటువంటిది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో కీవ్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ సిటీ ఆఫ్ ఉక్రెయిన్ ఏంటి అంటే కార్కివ్. కార్కివ్ మీదే మిసైల్ లాంచెస్ అనేవి చేస్తున్నారు. దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఒక ఇండియన్ స్టూడెంట్ కూడా ప్రాణాలు కోల్పోవడం అనేటటువంటిది జరిగింది. ఇదిగోండి ఇక్కడ మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి పోర్ట్ సిటీ కెర్సాన్. సో ఈ కెర్సాన్ ఏదైతే ఉంటుందో ఇక్కడే దిస్ డెనపర్ రివర్ ఏదైతే ఉంటుందో అది ఎక్కడ కలుస్తుంది అంటే బ్లాక్ సీలో కలవడం అనేది జరుగుతుంది. బ్లాక్ సీ వెరీ ఇంపార్టెంట్. క్రిమియన్ పెనిన్సులా, సీ ఆఫ్ అజోవ్, బ్లాక్ సీని కలిపేటటువంటిది కెర్చ్ స్ట్రైట్. అండ్ ఇంపార్టెంట్ పోర్ట్స్ కూడా చూడండి, క్రిమియాలో ఉన్నటువంటి పోర్ట్స్. సెవస్టోపాల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పోర్ట్. యాల్తా ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పోర్ట్. కెర్చ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పోర్ట్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఉక్రెయిన్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ మౌంటైన్ చైన్ అనేటటువంటి చూడండి కార్పథియాన్ మౌంటైన్స్ అమ్మ, చాలా ఇంపార్టెంట్. ఇవన్నిటిని మీరు చాలా చక్కగా గుర్తుకు పెట్టుకోవాలి. అండ్ సీ ఆఫ్ అజోవ్ని బ్లాక్ సీని కలిపేది కెర్చ్ స్ట్రైట్ అని చెప్పుకున్నాం కదా. మరి బ్లాక్ సీని సీ ఆఫ్ మర్మరా అని ఇక్కడ ఉంటుంది. ఈ రెండింటిని కలిపేటటువంటిది ఏంటి అంటే బోస్పోరస్ స్ట్రైట్. బోస్పోరస్ స్ట్రైట్ ఈస్ ద నారోయెస్ట్ స్ట్రైట్ ఇన్ ద వరల్డ్. లాంగెస్ట్ స్ట్రైట్ ఏంటి, స్ట్రైట్ ఆఫ్ మలక్కా. చాలా చాలా ఇంపార్టెంట్, ఓకేనా. సో ఇది మనకి దీనిలో టర్కీలో ఉన్నటువంటి ఇస్తాంబుల్ గుండా ఇది పాస్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. నెక్స్ట్ దిస్ పర్టికులర్ సీ ఆఫ్ మర్మరాకి ఏజియన్ సీని కలిపేటటువంటి స్ట్రైట్ ఏంటి అంటే దార్దెనెల్ స్ట్రైట్. దార్దెనెల్ స్ట్రైట్ అనేటటువంటిది కలపడం అనేటటువంటి జరుగుతుంది. ఈ కింద మీకు మెడిటరేనియన్ సీ కనిపిస్తుందని అనుకుంటున్నాను, మధ్యధరా సముద్రం. ఈ స్ట్రైట్స్ ఏవైతే ఉంటాయి వీటిని గుర్తుపెట్టుకోవాలి. జలసంధులు అని కూడా మనం అంటాం. సో ఎగ్జామ్స్లో వీటి మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీకు అన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అండి. మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్లో కలుద్దాం. ప్రతిరోజు మన హిందూ అనాలిసిస్ని ఇలాగే ఫాలో అవ్వండి, మీకు చాలా వాల్యూ ఎడిషన్ అయితే ఉంటుంది. అండ్
దాంతోపాటు మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సెస్లో జాయిన్ అవ్వండి అమ్మా. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అయితే అసలు ఒమ్ము కాదు. మళ్ళీ చెప్తున్నాను, ప్రాణం పెట్టి ప్రతి ఫ్యాకల్టీ చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. చాలా ఎఫర్ట్స్ పెట్టి మీకోసం చాలా కృషి చేయడం అనేది జరుగుతుంది. సో ఇన్స్టాల్మెంట్స్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి చక్కగా జాయిన్ అవ్వండి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే ప్లీజ్ కీప్ లైకింగ్ అవర్ వీడియోస్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మన వీడియోస్ని. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నాన్న.